నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ మరియు నాతో ఈ పాడ్కాస్ట్ సహ సమర్పించే వ్యక్తి. లైఫ్ హ్యాస్ మేడ్ హిమ్ వీకర్. ఇట్ మేడ్ హిమ్ వర్క్ అ బిట్ లేజియర్. హీ గాట్ టు థింక్ అండ్ యాక్ట్ అ లిటిల్ బిట్ డంబర్. దిస్ వరల్డ్ హస్ మేడ్ హిమ్ అ లూజర్. అదెవరు అంటే బీయింగ్ బ్రూట్. బ్రూట్. స్వాగతం. చాలా రోజుల తర్వాత, చాలా కాలం అయింది, మనం మళ్ళీ వచ్చేసాం మన థై గ్యాప్ క్లాసిక్స్ ఉంటాయి, క్లాసిక్ షార్ట్స్, క్లాసిక్ విక్టరీ, క్లాసిక్ థై గ్యాప్. యా, దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ థై గ్యాప్ బ్రో. అబ్సల్యూట్లీ. మన డ్రెస్ కోడ్తో సహా మన ప్రొఫెషనలిజం ఎట్లుంటుంది అంటే, అసలు క్లాసిక్ రికార్డ్ చేస్తున్నప్పుడల్లా మనం క్లాసిక్ డ్రెస్ చేస్తాం. యా, ఒక లుంగి, రైట్, ఒక చినిగిపోయిన బనీన్, ఓ ఎస్, దానిపైన ఒక చినిగిపోయిన షర్ట్. అసలు టైం టెస్టెడ్. అమేజింగ్. యా, అది కూడా ఆ షర్ట్కి ఎట్లా ఉంటుంది అంటే, ఫ్రంట్ పాకెట్ చినిగిపోతే ఆ ఫేడ్ మిగిలిపోతుంది చూడు. ఎస్ ఎస్, షర్ట్ అంతా ఫేడ్ అయ్యి ఆ పాకెట్ పైన మాత్రం ఇట్లా యాక్చువల్ ఒరిజినల్ కలర్ ఉంటుంది. హారిబుల్ ఫ్లాష్ బ్యాక్స్ తీసుకొస్తున్నాం. ఎస్, బట్ దట్ ఈస్ ద ప్రొఫెషనలిజం. ఎస్ ఎస్. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రొఫెషనలిజం ఆ రేంజ్ లో ఉంటుంది మాది. అది క్లాసిక్ అనగానే మేము క్లాసిక్ అయిపోతాం. అంతే. భాష మారదు కానీ టోన్ క్లాసిక్ ఉంటుంది. టైటిల్ మారుతుంది, టైటిల్ మారుతుంది, మ్యాటర్ కూడా మారదు. అసలు ఎంత ప్రొఫెషనలిజం అంటే బ్రూట్. యా, వేరే వాళ్ళు బాగా తోప్ పని చేస్తే మనం దాన్ని తీసుకొచ్చి దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ థై గ్యాప్ అంటాం. జస్ట్ పిగ్గీ బ్యాక్. అసలు దట్స్ ఇట్. లీస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు కదా, ఎస్. మనం కింద పడ్డ ఫ్రూట్ హ్యాంగ్ కూడా బాబాయ్ చెట్టుకెళ్ళి పడిపోతాయి ఎప్పుడో. ఎగ్జాక్ట్లీ. అసలు ఎంత ప్రొఫెషనలిజం అంటే ద బెస్ట్ ఆఫ్ అదర్ పీపుల్స్ వర్క్ ఇస్ బెస్ట్ ఆఫ్ థై గ్యాప్. ఎంత ప్రొఫెషనలిజం అంటే అవర్ సెలబ్రేషన్స్ ఇస్ నాట్ అవర్ రీజన్స్. నో నో నో, వేరే వాళ్ళ రీజన్ ఉంటుంది, Yes. మనం సెలబ్రేట్ చేస్తాం. యా, అది ప్రొఫెషనలిజం. అదే వాళ్ళు ఎప్పుడో సెలబ్రేట్ చేసుకొని మర్చిపోయి అన్ని అసలు ఈఎంఐలు కట్టుకుంటూ అన్ని చేస్తున్నారు. మనం మాత్రం సడన్ గా వచ్చి గైస్ వేర్స్ ద పార్టీ, సెలబ్రేట్. యా, ఏంటి పార్టీ, ఎందుకు ఇట్లా చూస్తున్నారు అందరూ? వాట్ ఈస్ దిస్ డీలాగా, కమ్ ఆన్ బ్రింగ్ సమ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ, అంతే. యా. సో ఈ వారం థై గ్యాప్ క్లాసిక్స్ లో మనం చర్చించబోయే చిత్రం ఎస్, నన్ అదర్ దాన్ ద మోస్ట్ అరిగిపోయిన టేప్ ఆఫ్ టిఎఫ్ఐ. ఎస్, అతడు. అరే మళ్ళీ మర్చిపోయినా నేను సౌండ్ మ్యూజిక్ ఎట్లా వస్తుంది. రబా 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 రీ బప్పా రీ బా, అది పోకిరేది అనుకుంటా. అవును అవును, షెట్. అతడు టిడింగ్ టిడింగ్. ఓ గాడ్, అందుకనే మేము మ్యూజిక్ డైరెక్టర్లు కాలేదు, ప్రొఫెషనల్ పాడ్కాస్టర్స్ అయినా. అర్థమవుతుందా మీకు? మా విజన్ చాలా క్లియర్ ఉంటుంది. యా, కానీ మాకు ఈ పాడ్కాస్ట్ లో మీరు వ్యూస్ ఇవ్వకపోతే, సరిపడంత వ్యూస్ ఇవ్వకపోతే మేము మ్యూజిక్ మీద కూడా రివ్యూ చేయడం స్టార్ట్ చేస్తాం. దాట్స్ ఇట్, అంతే. ఇక మీరు చూడండి అది. అండ్ మేము ఆ రివ్యూ చేసిన ఎపిసోడ్ మీరు వినాల్సి వస్తుంది. అది వింటారు, అది బాగా దీర్ఘంగా వింటారు, ఎస్, బలంగా వింటారు, పరమ దరిద్రంగా వింటారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే మేము కూడా దరిద్రంగా మాట్లాడతాం కాబట్టి. అంతే, అట్లుంటది మాతోటి. అది. సో థై గ్యాప్ పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. పరబాబా పరవర వీర పరివా. ఓకే బోగస్, క్లాసిక్ లోకి వెళ్దాం. యా, కానీ బ్రో అతడు అనే సినిమా అందరూ చాలా ఎదురు చూస్తున్నారు ఆ క్లాసిక్స్ రివ్యూకి. కానీ దాని ముందరే మనము బోనీ చేసుకోవాలి ఈ క్లాసిక్స్ ఎపిసోడ్ మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ తో. ఎగ్జాక్ట్లీ, వి వన్ ద వరల్డ్ కప్. ఓ yes, అది కూడా మేము సెలబ్రేట్ చేస్తాం. అంతే, ద బెస్ట్ ఆఫ్ థై గ్యాప్, బెస్ట్ ఆఫ్ థై T20. బెస్ట్ ఆఫ్ థై గ్యాప్ అని ఒకటి జనరల్ కరెంట్ అఫైర్స్ పైన మన సెలబ్రేషన్. ఎగ్జాక్ట్లీ, ఇండియా ఇండిపెండెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద మనం డైగ్రెస్ అవుతున్నాం యాజ్ యూజువల్ గానీ. ప్లీజ్, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ని ఎట్లా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాం కదా, బెస్ట్ ఆఫ్ థై గ్యాప్ అని. అన్ని కరెంట్ అఫైర్స్ మనం సెలబ్రేట్ చేద్దాం అంతే, సింపుల్ గా. దాట్స్ ఇట్. ఓకే, వి గాట్ ద ఐడియా. చూసారా, మీరు ఏం చెప్పక్కర్లే, మాకు వస్తూనే ఉంటాయి ఐడియా. అంతే అంతే, దానికి అవార్డ్స్ వస్తాయి మాకు, జస్ట్ ఫర్ ఐడియాస్. యా, ఈ సినిమా లాగానే ఇది కూడా ఒక అవార్డ్ విన్నింగ్ సెగ్మెంట్. అవార్డ్స్ అసలు ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, మరి మన డిస్కార్డ్, మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఆ లింక్ మీకు ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఉంటది, ఇంకా మా లింక్ ఇన్ బయోలో ఉంటది. వచ్చి గుద్దేయండి, స్మాష్ ద బటన్. ఇది ఒక మ్యూజికల్ ఎపిసోడ్ ఇది. మీకు ఇట్లా సడన్ గా సౌండ్స్ వినబడతాయి. రబరా బరాబరి పరివా, నాకు అది ఒక్కటే వచ్చు. నాకు ఎప్పుడు ఈ ఆర్టిస్ట్ ఫేస్ చూసినా నాకు అదే గుర్తుంది. రబరబరివా.
ఛీ, ఛీ, ఛీ. నిజంగా అది చుట్టూ ఎట్లుందంటే వాగుతున్నా అసలు మాట్లాడదు. బట్ ఇట్ వాస్ లైక్ అమేజింగ్ సింగింగ్. యా యా ఆఫ్ కోర్స్ మాకేం అవార్డ్స్ పంపించండి, మేము తీసేసుకున్నాం. ప్లీజ్ యా మ్యూజిక్ అండ్ సింగింగ్ కోసం చేయకండి, యా ప్లీజ్. దానికి ఇంకా టైం ఉంది. అండ్ మాకు అనవసరంగా మాఫియా ప్రెషర్ వద్దు. అరే Yeah. మీరు మ్యూజిక్ కూడా వస్తున్నారా, సెట్స్ అట్లా అన్నీ వద్దు మాకు. అవును అవును. సో బ్రూట్ యా అతడు 2005 ఎస్ రిలీజ్ అయిన చిత్రం ఇది. యా మనం చాలా నాజుక్ వయసులో చూసాం ఈ మూవీని. యా యా ఎందుకో గానీ అన్ని సినిమాల కంటే మించి టేప్ అరగగొట్టారు ఈ సినిమాది. పోస్ట్ 2000. యా అసలు ఎందుకు ఏమిటి ఎలా అనేది కూడా చర్చించాలని నా ఉద్దేశం. డెఫినెట్ గా. కానీ మొదలుగా ఈ సినిమా గురించి నీ ఓపెనింగ్ స్టేట్మెంట్స్ బ్రూట్. సెట్ మ్యాక్స్ క్యాష్ పాజిటివ్ కంపెనీ అవ్వడానికి సూర్యవంశం అనే పిక్చర్ చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఓ ఆఫ్ కోర్స్. ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే దే రాన్ అవుట్ ఆఫ్ లాంగ్వేజెస్ దాన్ని డబ్ చేయడానికి. అసలు ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే అమితాబ్ బచ్చన్ రక్తం కక్కున్నాడు. వాట్ ఈస్ దిస్ అని అసలు క్యా మే ఏ భాష మే బాత్ కర్తా హూ అనుకుంటూ ఇంట్లో కూర్చొని ఎక్కిళ్ళు వస్తుంటాయి. యా యా యా. సో అమితాబ్ బచ్చన్ లాంటి మనిషికి నాన్ స్టాప్ హికప్ ప్రాబ్లమ్స్ తెప్పించినందుకు యా సెట్ మ్యాక్స్ చాలా పెద్ద కారణం. ఎస్. బట్ ఇంకొందరు సౌత్ ఇండియన్ యాక్టర్స్ కి చాలా ఎక్కిళ్ళు తెప్పించినందుకు యా కూడా సెట్ మ్యాక్స్ కారణం. ఎందుకంటే పోస్ట్ 2000 సెట్ మ్యాక్స్ ఎప్పుడైతే దే ఫౌండ్ దిస్ బ్రిలియన్స్ కాల్డ్ అతడు, రైట్, అరే మనకు ఇంకోటి దొరికింది డబ్బింగ్ చేయడానికి అని చెప్పి టైం కాని టైంలా దీన్ని సెట్ మ్యాక్స్ లేచి వాళ్ళు మళ్ళీ దే డబుల్ ట్రిపుల్ దేర్ ఇన్కమ్. ఆఫ్ కోర్స్ వాళ్ళు క్యాష్ పాజిటివ్ నుంచి క్యాష్ ఆప్టిమిస్టిక్ అయిపోయినారు. అవును అవును. సో అలాంటి ఇంపాక్ట్ ఉండే ఈ మూవీది. అవును, ఎన్నో సంవత్సరాలు తరతరాలుగా మా టీవీకి కూడా ప్రతి ఆదివారం అంతే టీఆర్పీలు అందించే సినిమా ఇది. జెమిని, అయ్యా. మా టీవీ, యా జెమిని కామెడీ. అవును. ఎందుకంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆ ఫ్లేవర్ కదా. యా యా మా టీవీ అయితే ప్రతి ఆదివారం అంతే, ఇది ఫుల్ సినిమా బై డిఫాల్ట్. అండ్ అందరూ ఏం చేస్తున్నా కూర్చొని చూసేవాళ్ళు. ఉట్టి కొత్త యాడ్లు ఏమన్నాయో చూడడానికి చూసేటప్పుడు మూవీ అందరికి వచ్చు బట్టి వచ్చు. యా యా కొత్త యాడ్లు ఏమైనా వస్తున్నాయా అని చూడడానికి మొత్తం మూవీ చూసేవాళ్ళు. అట్లా ఉండేది పరిస్థితి. యా. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. క్లాసిక్స్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కారణం. అవును. సెకండ్ వచ్చేసి ఐ థింక్ అతడు ఎలాంటి టైంలో వచ్చిందంటే ఓ లాట్ ఆఫ్ ఫ్యాక్షనిజం మూవీస్ రైజ్ లో ఉండే. ఇంకా ఆ ఏమంటారు ఈ కాలేజ్ డ్రామా ఆర్ కాలేజ్ కామెడీ అంటారు, సో కాల్డ్ నువ్వు నాకు నచ్చావు అనుకుంటా. రైట్. స్టూడెంట్ నంబర్ 1, యా స్టూడెంట్ నంబర్ 1, నంబర్ 2 చైతన్య నారాయణ ఎక్కడో పెరిగి ఇక్కడే గిల్లుకున్నా. సో చూసా ఇట్స్ ఎ మ్యూజికల్ ఎపిసోడ్. ఇట్ ఇస్ ఎ మ్యూజికల్. yes. యు డోంట్ జడ్జ్ us. అయితే ఆ టైంలో యూ కెన్ కాల్ దిస్ మూవీ కొంచెం క్రైమ్ థ్రిల్లర్ కామెడీ. రైట్. ఎందుకంటే ఇట్ హ్యాడ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్. క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ, డ్రామా, జస్ట్ డ్రామా. ఇలాంటి జానర్ అసలు ఇప్పటిదాకా అసలు చరిత్రలో అమెజాన్ వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది, సిస్టమ్ క్రాష్ అవుతుంది వాళ్ళకి ఈ జానర్ లో యాడ్ చేయాలంటే జస్ట్ సిస్టమ్ క్రాష్. సో ప్లెయిన్లీ ఫర్ దాట్ రీజన్ ఒక పర్టికులర్ ఫ్లోని వాళ్ళు ఏమంటారు డిస్రప్షన్ అంటారు చూడు. TFI ఒక 2-3 థీమ్లలో జానర్స్ లో ఇట్లా ఫుల్ ఫాస్ట్ గా ఇలా కన్వేయర్ బెల్ట్ ప్రొడక్షన్ ఉండే. ఆ థీమ్ ఆఫ్ మూవీస్ కానీ అలాంటి స్క్రిప్ట్స్, ఆ లవ్ స్టోరీ ఆ టైంలో లైక్ దిస్ మూవీ వాజ్ అ డిస్రప్షన్ ఆల్ ఓవర్. ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ డిఫరెంట్ టోన్, goes to a dark tone, true, and then suddenly becomes this refreshing tone and ends with an exciting tone. Crazy tone jumps ఉంటాయి. యా చాలా టోన్స్ ఉంటాయి ఇలా. యా మన ఇండస్ట్రీలో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని మనమే సర్ప్రైజ్ అయినాం. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఈ మూవీతో నా ప్రకారంగా. ఎందుకంటే ఇన్ని టోన్స్ అంటే ఇన్ని ఫ్లేవర్స్ ని ఒక మూవీలో బేక్ చేయడం అనేది మజాక్ కాక, అంటే మనకు తెలియకుండా వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ తెలుగు ఇండస్ట్రీలో. మనం ఇది ఇంగ్లీష్ లో చూసినాము, లేకపోతే యూనో హిందీ అనను, కానీ టు అన్ ఎక్స్టెంట్ మనం తమిళ ఇండస్ట్రీలో చూస్తాం ఇట్లా, టు అన్ ఎక్స్టెంట్ ఈ యూరోపియన్ మూవీస్ లో ఉంటాయి ఇట్లా. సో తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటిది ఒక మిక్స్ మసాలా అనేది, నాట్ ఇన్ అ బ్యాడ్ వే, మిక్స్ మసాలా అనేది చూడడానికి దొరికింది ఈ మూవీతో. నాకేమనిపించింది అంటే ఒక టెంప్లెట్ ఉంటుంది మన దగ్గర, పాపులర్ టెంప్లెట్ ఏంటంటే ఒక పెద్ద ఖాందాన్ లో కుటుంబంలో వాళ్ళకి ఒక బంగ్లా ఉంటది, 30 మంది ఉంటారు లోపల, కానీ ఒక పాత కారు ఉంటుంది, ఒక్కటే పాత కారు, క్లాసిక్. యా
అలాంటి కుటుంబానికి అలాంటి బంగ్లాలోకి ఎవరో ఒకరు వస్తారు ఇట్లా స్ట్రేంజర్. యా ఈ షారుఖ్ ఖాన్ సినిమాలు కూడా అంతే, అన్ని ఇదే టెంప్లెట్ ఫాలో అని వచ్చేసి మొత్తం అందరు కళ్ళు తెరిపించేస్తాడు. అబ్బా అసలు ఎంత మంచోడివి నువ్వు అని, ఎంత మంచోడివి నువ్వు, అసలు పెళ్లి కావాల్సిన పిల్లలు 2-3 ఉన్నారు మా ఫ్యామిలీలో, ఏం కలిసి అందరినీ చేసుకుంటావా అందరినీ చేసుకుంటావా ప్లీజ్, ఈయన అసలు ఇంకా ఆస్తి రాసిచ్చేస్తాం నీకు, అసలు మా చేత మేము కొట్టుకుంటుంటే వచ్చి తుప్పుబడిన మిక్సీ ఎవరిది అనుకున్నావు, నీదే ఈ పని చేయని వాషింగ్ మెషిన్ నీదే, అంతే అట్లా అన్ని ఇట్లా రాసిచ్చేస్తూ అదే గొడవలు పెట్టుకున్న మా మధ్యలో కి నువ్వు వచ్చి మా చేయి కల్పించావు ఇట్లా, అండ్ హంసా ఛాతే లాగా పాడించావు పాటలు. సో మాకు ఇదే కావాల్సి ఉండే. మా ఫ్యామిలీకి ఇప్పటివరకు డాన్స్ రాదనుకున్నాం, అసలు నీ వల్ల అది కూడా తీరిపోయింది, మాకు తెలుసుకొచ్చింది, జ్ఞానోదయం అయింది. ఓహో ఇలా మేము కలిసికట్టుగా ఉండాలా, అది ఇవన్నీ మాకు జ్ఞానోదయం చేసావు, ఎంత మంచివాడు అయ్యా. స్క్రిప్ట్ చదివినప్పుడు రాసి లేకుండే సర్ప్రైజ్ అయినాం చాలా. సో ఆ టెంప్లెట్ ఒకటి కామన్ ఉండే మన ఇండియన్ సినిమాలో. దాంతో తెలుగులో ఆ ఫ్యామిలీ దగ్గర పోయినప్పుడు ఆ ఫ్యామిలీలో ఆచారాలు ఉంటాయి, మళ్ళీ ఒక మరదలు ఉంటది, జస్ట్ వెయిటింగ్ టు గో, జస్ట్ రెడీ టు గో. whoever the first person to walk through the door, that's it, I'm his, that's it. అంతే బావా అను చాలు, అయిపోయింది, ఊహించేసుకుంటది నువ్వు బా అంతే. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ దాకా వెళ్ళిపోతుంది పోరి. మళ్ళీ ఎట్లుంటుంది అంటే నీ బెడ్రూమ్ ఎదురుగా రూమ్ లోనే ఉంటది నీ మరదలు. వెరీ కన్వీనియన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. డ్రెస్సింగ్ అండ్ మేకప్ తో పాటు షీ ఇస్ ఆల్వేస్ రెడీ 24/7. అండ్ అందులో మళ్ళీ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఎలా అయితే ఆ ఫ్యామిలీ మధ్యలో బ్యాంటర్ ఉంటుందో, ఆ మామయ్యలతో బాబాయ్లతో ఒక కామెడీ ఉంటుందో, అది కిచిడి కలిసింది. మళ్ళీ నువ్వు చెప్పినట్టు ఆ క్రైమ్ ప్రొసీజరల్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ ఇది తీసుకొచ్చి డిటెక్టివ్ వర్క్, క్లాష్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. సో ఆ స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ లో బాగా కిచిడి కలిసింది. అండ్ మనం ముందన్నట్టు టోన్ లో కూడా ఏమి జంప్ అవుతుండే అసలు టోన్, అసలు అది కూడా కిచిడి కలిసింది. సో నాకు ఎప్పుడు ఒకటి ఏముండే అంటే, ఒక సినిమా నిజంగా సక్సెస్ మెట్రిక్ ఏమన్నా ఉంది అంటే అసలు అది ఎంత కాలం అది దాని టేప్ ఎంత అరగొట్టారు జనాలు, అంతే. రిపీటబిలిటీ అసలు ఈ సినిమా వన్ ఆఫ్ ద పినాకల్స్ ఆ కేటగిరీలో. అబ్సల్యూట్లీ కాంటెంపరీ సినిమా, పోస్ట్ 2000 ఆఫ్ కోర్స్. కొంచెము ఈ సినిమా వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు లైక్, అంటే లాట్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి, అండ్ నేను అట్లా మెజర్ చేస్తా, హౌ డిడ్ ఇట్ చేంజ్ ద నారేటివ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, అంతే కదా. సో ఫర్ మీ అది నాకు పెద్ద బెంచ్ మార్క్. ఓ క్లాసిక్ అవ్వడానికి కారణం, ఓ కల్ట్ క్లాసిక్ అవ్వడానికి కారణం, ఆ మూవీ షుడ్ లైక్ టెల్ పీపుల్ అరే ఇట్లా కూడా చేయొచ్చు మూవీ, ఇట్లా కూడా తీయచ్చు అన్నట్టు. సో దాట్ ఈస్ మై మేజర్. అండ్ నువ్వు అది కూడా కో ఎగ్జిస్ట్ మాట, ఆ రిపీటబిలిటీ ఆస్పెక్ట్. ఆ మూవీ చూసిన ఇంప్రెషన్ ఎట్లా తగులుతుంది సార్, అరే ఇలాంటి మూవీ చూడనే లేదే అని చెప్పి యూ గో ఫర్ ద డోపమైన్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ అదే చూస్తావు, కొన్ని సీన్స్ నీకు ఇట్లా అచ్చు పడిపోతాయి. సో అవన్నీ కాంట్రిబ్యూట్ టు ఏ కల్ట్ క్లాసిక్. నాకు ఇంకా బాగా గుర్తుంది, నేను ఏ సందర్భంలో ఈ సినిమా చూసిన, అప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలే చూస్తుండే, ఆల్ కైండ్స్ ఆఫ్ వరల్డ్. తెలుసు, నేను మొన్న రిపోర్ట్ కార్డ్ చూపించింది ఆంటీ, దాంతో పసిగట్టేసినాం మేము, అంతే. ఓ ఇదా ఫోకస్ చేసిన పని. నా మార్కులు చూస్తేనే నీకు బీజేఎం వినిపిస్తుంది. సో బేసిక్ గా కాలేజ్ నేను పడుకోనికి వాడుతుండే, అండ్ ఇంటికి వచ్చాక పగల్ దాకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలే చూస్తుండే, వరల్డ్ సినిమా. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద అప్పట్లో ఆ డోకుండే ఫుల్. ఎందుకంటే అరే ఒక్కటే టెంప్లెట్ గుద్దుతుండే వీళ్ళు, ఏమని అంటే ఎదురు చూస్తారు, అదే ఏమనంటే ఎదురు చూస్తారు ఏ సినిమా హిట్ అవుతుంది, హిట్ అయిందా దొరికిందిరా టెంప్లెట్ గంచండ్రా, అంతే. అట్లనే వచ్చేది. మన దగ్గర ఎన్ని జిరాక్స్ షాపులు లేవు అస్సలు, అందరు పాపం బిజినెస్ రావాలి కదా, అంతే. సో ఆ విరక్తి ఉన్న ఫేజ్ లో ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి తెలుగు సినిమాలు కూడా చూసేవాడిని కాదు. ఈ అన్ని సినిమాలు చూసుకుంటూ వాటి మీద రీసెర్చ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో ఇదొకటి తగిలింది, అతడు. ఓకే సరే, దాని కర్మ, అంతే, దాని కర్మ. సో నేను పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, అది పెద్ద హిట్ అయింది, ఎందుకు ఇంత హిట్ అయింది, సరే చూద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశా. తెలుగు ఇండస్ట్రీలో హిట్లు అవుతుంటాయి అప్పుడప్పుడు, అండ్ అవి నమ్మలేము, అర్థం పర్థం లేకుండా.
కొన్ని నమ్మలేం నిజంగా. సో ఏంది ఇది అని చూస్తుంటే స్టార్టింగ్ ఓకే నార్మల్ గానే స్టార్ట్ అయింది, కానీ ఆ ఒక్క సీన్ అది లిటరల్లీ మన పాత ఆఫీస్ లో ఆ కుర్చీలు ఉంటాయి కదా మన ఒకటే పీస్ జాలి కుర్చీ, అది ఒక డబ్ల్యూ షేప్ లో ఉంటది. అవునవును, నువ్వు ఇట్లా ఆనుకుంటే మొత్తం పడక కుర్చీలు అది, అంతే పడక కుర్చీలే. అవును. సో దాని మీద కూర్చొని మొత్తం ఎలాడుతుండే వెనకాలకి ఇట్లా నేను. ఆ కుర్చీ జస్ట్ ఇట్లా ఆ స్టాండ్ మీద ఉండే అంతే, ఒక కాలు మీద. దాని కర్మ ఇంకేం చేస్తాం, లైఫ్ ఇస్ మేడ్ ఇట్స్ అందుకనే ఎరగలేదు అది. సో రాహుల్ దేవ్ ఇంకా ఇద్దరు పిల్లలు ఆ తుఫాన్ టైప్ ఎన్వైరన్మెంట్ లో కూర్చొని ఆ కార్ వచ్చేసి బురద నీళ్ళు ఇట్లా చల్లితే అప్పుడు ఈ పిల్లోడు లేచి రాయేస్తాడు. అప్పుడు ఆ కార్ రివర్స్ కొడుతుంది చూడు, ఆ రివర్స్ షాట్, అది కార్ రివర్స్ కొడుతుంటే ఆ పిల్లోడు స్క్రీన్ రైట్ నుంచి స్క్రీన్ లెఫ్ట్ కి ఇట్లా నడుచుకుంటూ వస్తాడు కార్ వెనక నుంచి. ఆ షాట్ చూసి లిటరల్లీ హ్యాడ్ టు సెట్ బ్యాక్ తెలుసా, ఇట్లా మళ్ళీ ముందుకు కూర్చొని నేను ఎక్స్పెక్టే చేయలేదు అట్లాంటి సీన్ కన్స్ట్రక్షన్, అలాంటి షాట్ ఆ మూమెంట్ లో ఒక తెలుగు సినిమాలో చూస్తాను. అది బోగస్. నాకు ఓ విషయం చెప్పు, నువ్వు ఇదే పాయింట్ ఇంకేదో మూవీ కూడా చెప్పినావు. అవును, ఇది ఒక క్షణక్షణం ఈ సినిమా గురించి ఓపెన్ బాత్రూమ్ లోనో దేంట్లో చెప్పాను అతడు గురించి. ఎందుకు ఎప్పుడు కార్ రివర్స్ సౌండ్లు, ఇంకా మిక్సర్ కొట్టే సౌండ్లు, అదే షార్ట్ ఏదో మిక్సర్ మంచి వాడినరు వాళ్ళు, ఆ షార్ట్ నన్ను చాలా ఏమైంది మైమరిపించింది. ఎవడో వాక్యూమ్ క్లీనర్ కొడుతున్నాడు, లేకపోతే రోడ్ క్లీనర్ నడుస్తుండే రోడ్ పైన. నీకు ఇలాంటివి ఎందుకు నచ్చుతాయి చెప్పు, నాకు అర్థం కాదు. అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వై డిడ్ యూ లైక్ ద షాట్. ఎందుకు నువ్వు ఇట్లా పడకాకురి నుంచి నీ బొర్రపై నుంచి ఇట్లా లేచి ఓ మై గాడ్ అనాలని ఎందుకు అనిపించింది ఆ షాట్ చూస్తే? వెరీ గుడ్ క్వశ్చన్ బ్రో. ఎందుకంటే నాకు మొత్తం ఒక డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఉంది ఈ సీక్వెన్స్ మీద. ఎస్, పప్పులో కాలేసా, అయ్యో పొరపాటు చేసా, లైఫ్ హస్ మేడ్ యు డంబర్. 20 minutes ఇప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది, వీడు ఏం చెప్తాడు ఎంత చెప్తాడు అని. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ సీక్వెన్స్, వామ్మో దీనికి స్టార్టింగ్ పాయింట్ కూడా ఉందా? ఆఫ్ కోర్స్, అది ఇంట్రడక్షన్ సీన్ కదా. నో, రాహుల్ దేవ్ ని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించాక అయితే వాడు చెప్తాడు ఎస్ఐ పట్టుకుంటాడు రా పారిపో అంటే, వాడిని చంపేసా అంటాడు ఈ పిల్లోడు. అయితే దాని తర్వాత రాహుల్ దేవ్ ని పట్టుకొని వాళ్ళు కుంటుకుంటూ తీసుకెళ్తారు కదా వర్షంలో. ఆ అట్మాస్ఫియర్ బ్రోట్ అసలు అక్కడ ఏముంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సినిమాటిక్ టర్మ్స్ లో నువ్వు థండర్, లైట్నింగ్, వర్షం పెట్టినావు అంటే హాఫ్ ద జాబ్ ఇస్ డన్. లవ్ సీన్ అంటే లవ్ సీన్, ఇమోషనల్ సీన్, అంటే అప్పటి వరకు ఇండస్ట్రీ ఉట్టి వర్షం ని టు డిపిక్ట్ ద ఏమంటారు ఎనార్మస్ లవ్. నీకు ఇంకో వర్షంలో ఇంకో సీన్ చెప్పు నాకు. క్షణక్షణంలో ఉండే ఖతర్నాక్ వర్షం సీన్ ఏడు నేను జంగల్, అందులో కూడా లవ్ అవుతుంది కదా వాళ్ళిద్దరికి. పరేష్ రావల్ వచ్చి, అది ఎంత రొమాంటిక్ ఉంటుంది. పరేష్ రావల్ ఏంటి బాగా ఫ్రెండ్స్, హీస్ సో క్యూట్. హౌ కెన్ నాట్ సే యూ కెన్, నీ రాయి మనసు చూడలేకపోయింది అందులో ఉన్న రొమాన్స్. ఇప్పుడు నన్ను మళ్ళీ అక్కడ లాగకు. ఓకే, ఈ పాయింట్ కి వస్తే థండర్, లైట్నింగ్, ఎలిమెంట్స్, ఆ ఎలిమెంటల్ ఎస్థెటిక్ గురించి అప్పుడెప్పుడో మాట్లాడినాం మనం. అర్థమైంది, చెప్పు. అది తీసుకొచ్చేసిండు. సో సినిమాటిక్ టర్మ్స్ లో నీకు హాఫ్ ద జాబ్ ఇస్ డన్, ఎందుకంటే అది ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ వెయిట్. సెకండ్ హాఫ్ జాబ్ గవర్నమెంట్ చేసింది. అక్కడ ఏం నో స్ట్రీట్ లైట్, నో పవర్ కట్ గోయింగ్ ఆన్. ఆ పాయింట్ లో ఏం పెట్టాడు అంటే ఒక్క బాన్ ఫైర్ పెట్టాడు, మొత్తం డార్క్ బ్లూస్ పెట్టేసి ఒక బాన్ ఫైర్ పెట్టాడు. సో విజువల్లీ కూడా నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత జస్ట్ వర్షం పడ్డమే కాదు, ఏంబియంట్ సౌండ్స్ ఉండే. ఎట్లా అంటే నీకు వర్షం పడుతున్న చోట నువ్వు కాసేపు గమనించావంటే నీకు జస్ట్ నీళ్లు పడేదే, చినుకులు పడేదే వినిపించదు. అవి కింద పడినప్పుడు సపోజ్ ఒక వేరే మెటీరియల్ లో కవర్ మీదనో అట్లా పెడితే వేరే టార్పాలిన్ పడినప్పుడు వేరే వేరే సౌండ్లు వస్తాయి కదా, అలాంటి సౌండ్లు దూర్చినారు వాళ్ళు. సో దట్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ ambient అండ్ ఈవెన్ ఆ సౌండ్ స్కేప్ అంటారు. అంటే నీకు ఆ సౌండ్ స్కేప్ లో ఎన్ని ఎలిమెంట్స్ నువ్వు పెడుతున్నావు, దాంతో ఎంత ఇమర్షన్ వస్తుంది సీన్ లోకి. సో ఆ ambient సౌండ్స్ కూడా పెట్టారు, వర్షం, థండర్, లైట్నింగ్ కాకుండా. దాని తర్వాత ఏమవుతుంది, ఆ బాన్ ఫైర్ ఉంది. దాని తర్వాత ఏమొస్తుంది, ఆ వోకలిస్ట్ స్టార్ట్ చేస్తాడు వండర్ఫుల్. ఆ వోకలిస్ట్ స్టార్ట్ చేయడంలో ఆ ఇనిషియల్ సౌండ్ వర్క్ ఎట్లయితే చేశాడో మ్యూజిక్ డైరెక్టర్, ఆ మ్యూజిక్ క్వాలిటీ నువ్వు నాకేమనిపిస్తుంది అంటే, మ్యూజిక్ కొన్నిసార్లు నువ్వు వింటే దీనికి నైట్ టైం సూట్ అవుతుంది, దీనికి చల్ల గాలి, వెన్నెల కింద
ఆ సౌండ్ లోనే నీకు ఆ పిక్చర్ వస్తుంది. ఇదైతే ఎడారిలో ఉండాలి, మిట్ట మధ్యాహ్నం ఉండాలి, అలాంటి పాటలు నీకు తెలిసిపోతుంది నువ్వు చూడకుండా కూడా. దీనికి మ్యాచ్ అయ్యే విజువల్లే కాకుండా నీకు ఆ వెదర్ క్లైమేట్ మ్యాచ్ అయ్యేదైతే ఇదే ఉంటది అని నీకు అనిపిస్తుంది. సో ఆ సీన్ లో కూడా ఉన్న క్లైమేట్, ఆ సీన్ లో ఉన్న ఎలిమెంటల్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ పాట బాగా మ్యాచ్ అయింది. ఆ ఎట్లయితే ఆ సౌండ్ వర్క్ చేశారో ఆ వోకలిస్ట్ది. దాని తర్వాత ఏమొస్తుంది నీకు, ఈ సౌండ్ వస్తుంది, నీ సావు ఇంకా రాదు, నువ్వు చెప్పే స్పీడ్ లో ఇంకా ఉన్నది నీ సావు. ఈ సౌండ్లన్నీ ఉండంగా నెక్స్ట్ నీకేమొస్తుంది, కారు ఇట్లా బురద నీళ్ళల్లో ఇట్లా చల్లుతుంది చూడు, ఆ బురద నీళ్ళ సౌండ్ క్లియర్గా వస్తుంది ఫుల్. కానీ ఐ వాజ్ అమేజ్డ్. బురద నీళ్ళు వాళ్ళ మొహం వరకు లేస్తుంది. వాళ్ళు పక్కనే కూర్చుంటారు, యాక్చువల్గా కూర్చొని నడుస్తుంటారు, కూర్చొని ఉంటారు, చెట్టు కింద కూర్చుంటారు. లేదు వాడు ఇంకా కుంటుతూనే ఉంటారు. లేదు చెట్టు కింద కూర్చోబెడతారా అండి, ఎందుకంటే వాడు బాగా దెబ్బలు తగిలిపోయి కూర్చుంటేనే మొహం మీద పడుతుంది. అక్కడే తప్పులు వేసి దే షుడ్ మేడ్ హిమ్ సఫర్ మోర్, కొంచెం ఇంకా నడిపేయాల్సి ఉండే. సో ఇవన్నీ సౌండ్ అవగానే నీకు ఆ నీళ్లు చల్లడం సౌండ్ వస్తుంది చాలా క్లియర్ గా. దాని తర్వాత ఏమొస్తుంది అంటే వీడు రాయి ఎత్తి ఇసురుతాడు, సో కార్ అద్దం పగులుతుంది, ఆ అద్దం పగిలే సౌండ్ వస్తుంది. సో సౌండ్ ఇన్పుట్స్ నీకు ఇమర్జన్ కి ఎంత పెడుతున్నాడు అంటే, జస్ట్ బికాస్ ఒక బీజిఎం స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ నెగ్లెక్ట్ చేయలే. సో ఆ బీజిఎం ని ఒకటే లెవెల్లో రన్ చేశాడు, అండ్ ఈ ambient సౌండ్స్ ని కూడా అదే లెవెల్లో రన్ చేస్తున్నాడు. సో నీకు ఆ గ్లాస్ పగిలిన తర్వాత నెక్స్ట్ షాట్ వచ్చేసి ఈ కార్ రివర్స్ అవ్వడం, వీడు ఇట్లా స్క్రీన్ రైట్ నుంచి లెఫ్ట్ కి నడవడం. అది అయితే అసలు దట్ వాజ్ ద షాట్. అది ఎందుకు నువ్వు అడిగావు కదా, ఎందుకు ఇట్లా ర్యాండమ్ వి నువ్వు ఇట్లా ఇష్టపడతావు అని చెప్పి. నేను ఒప్పుకుంటాను నా తప్పని, అన్ని అది నువ్వు ఒప్పేసుకోవాలి. నేను అడిగినందుకు నా తప్పే అది. ఇట్స్ యాక్చువల్లీ ర్యాండమ్. సారీ ఆడియన్స్, దిస్ ఇస్ ద దరిద్రం పార్ట్. ఇది దరిద్రంగా వినాలి మీరు. అది ఎందుకు నాకు అంతగా నచ్చుతాయి అంటే, యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అన్ ఎడిటర్, యూనో అది ఏ సందర్భంలో అది తీసుకొస్తారో, అండ్ ఆ సందర్భానికి ఏముంది, వీడు ఈ పిల్లోడు క్యారెక్టర్, హీఈస్ ద హీరో, వీడి కళ్ళల్లో, అండ్ ఆ పిల్లోడిని కూడా కాస్టింగ్ బాగా చేశారు, ఎందుకంటే వాడి కళ్ళల్లో దొరికాడు, వాడి కళ్ళల్లో అది ఉండే, యూనో ద క్వాలిటీ. పులి లాంటి కళ్ళు ఉండే వాడు, పులి లాంటి కళ్ళు అన్నాను, బట్ అది ఎట్లా అంటే ఇంటెన్స్ కళ్ళు ఉండే, ఇంటెన్స్, ఒక మొండితనము, ఒక లాంటి థ్రెట్, యూనో అది ఉండే వాడి కళ్ళల్లో. ఆ సందర్భంలో వాడు ఏ మూడ్ లో ఉన్నాడనేది, ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ హీ స్టిల్ అప్ ఫర్ అ ఫైట్. ఎందుకంటే వాడికి ఆ సిచ్యువేషన్ లో వాడికి అన్యాయం జరిగినట్టు అనిపించింది, ఇమ్మీడియట్ గా రాయెత్తి ఆలోచించకుండా ఇసిరేశాడు. అండ్ ఆ కార్ తిరిగి వస్తుంటే కూడా హీఈస్ మోర్ దెన్ అప్ ఫర్ ద కాన్ఫ్రంటేషన్. అండ్ కార్ రివర్స్ అవుతుంటే వీడు ఇట్లా మెల్లగా నడుచుకుంటూ రావడం కామ్ గా, ఇట్ జస్ట్ షోస్ దట్ ఆ కార్ వాడే 2 సార్లు ఆలోచించాలి, అరే ఈడేంది రెడీగా ఉన్నాడు అని చెప్పి, యూనో. అండ్ ఆ కెమెరా యాంగిల్, ఆ పేసింగ్, వాడి నడక పేసింగ్ కూడా ఇస్ జస్ట్ కొరియోగ్రాఫ్డ్, అండ్ ఇట్ వాస్ కొరియోగ్రాఫ్డ్ సో బ్యూటిఫుల్లీ. అది ఆ ఇంటెన్షనాలిటీతో ఆ సందర్భంలో ఆ సీన్ రావడమే నాకు అంత నచ్చుతుంది. యాక్చువల్గా ర్యాండమ్ గా నచ్చదు, బట్ ఆ ఇమోషనాలిటీని క్యారీ చేసేది. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ నీకు ఏదైతే ఇమోషన్ అనిపిస్తుందో దాంతో నీకు నెక్స్ట్ రాబోయే సీన్ లో ఉన్న కెమెరా ప్లేసింగ్ కానీ, ఆ కొరియోగ్రఫీ, కెమెరా మూవ్మెంట్ కానీ, బ్లాకింగ్ కానీ, అది నీకు సింక్ అయింది అనుకో సబ్ కాన్షియస్లీ, నువ్వు యాజ్ అన్ ఆడియన్స్ యూర్ గాన్. నేను వెళ్ళిపోయినా, ఆన్సర్ స్టార్ట్ చేసినప్పుడే వెళ్ళిపోయినా, మధ్య మధ్యలో వచ్చిన. సో అది ఆ షాట్ దాకా వాడు నడిచి వచ్చేదాకా మస్తు ఉండే. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇట్ క్రాప్స్ అవుట్ అ బిట్, కొంచెం మళ్ళీ జిగ్ 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 అని కెమెరా యాంగిల్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ షాట్ ఏంటంటే ఆ పొగలోంచి హీరో బయటకు వస్తాడు టైటిల్ తర్వాత. దట్ వాజ్ ఆల్సో రియలీ గుడ్ ఇంట్రో. ఇప్పుడు నువ్వు ఇట్లా షార్ట్ బై షార్ట్ మొత్తం మూవీ చెప్తావు? లేదు, జస్ట్ ఈ సీక్వెన్స్. ఓహో, ఇంకా కాలేదా ఈ సీక్వెన్స్? యా. సో ఆ మధ్యలో ఆ జిగ్ 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 చేసేది కొంచెం గలీజ్గానే ఉండే, బట్ ఆ హీరో ఎంట్రీ షాట్ ఏదైతే, ఇంట్రో షాట్ ఏదైతే ఉందో, ఆ పొగ నుంచి బయటికి వచ్చేది, దట్ వాజ్ ఆల్సో రియలీ వెల్ డన్. ఎందుకంటే సైలెన్స్ వాడాడు అక్కడ, దానివల్ల ఇంపాక్ట్ వచ్చింది. కానీ దాని తర్వాత ఇమీడియట్లీ జస్ట్ అగైన్ మన ఫేవరెట్ పార్ట్ వస్తుంది, లైఫ్ ఇస్ మేడ్ హిమ్ స్ట్రాంగ్ అంటే ఆ పోరి వస్తుంది. నాకు ఇవే వచ్చు, నా టేక్ అవేస్ ఫ్రమ్ ద ఫిలిం అన్ని ఇవే సౌండ్. ఆ బిట్ కి తర్వాత వస్తా. నీకు అందచ్చలేదా మరి? తర్వాత అడుగుతాను నేను.
నేను చెప్తా Yeah, తర్వాత టైం వద్దాం. కమ్స్ దీనికి తర్వాత వద్దాం. లేకపోతే మళ్ళీ నువ్వు డైగ్రెస్ అయినావంటే చేస్తాను నేను. అది ఈ సీక్వెన్స్ గురించి అయితే ఇదే బ్రో, లైక్ ఎందుకు అది అంత ఇట్ స్టూడ్ అవుట్ అంటే సో మెనీ థింగ్స్ కేమ్ టుగెదర్ అండ్ వాళ్ళు సౌండ్ వర్క్ లో ఎక్కడ కూడా తగ్గలేదు అండ్ ambient సౌండ్స్ కూడా యాడ్ చేశారు. ఇవే కదా మనం మొత్తుకునేది. అసలు ఇవాళ రేపు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ లేకుండా ambient sounds సౌండ్ స్టేజ్ లో ఉన్నట్టు, డబ్బింగ్ స్టూడియోలో according to me this is under sound engineering or నా మ్యూజిక్ డైరెక్షన్ కాదు, whatever. నాకైతే మ్యూజిక్ కిందే వస్తుంది. ఎందుకంటే ఎందుకు వస్తుంది అంటే ఒక సీన్ కి రిథమ్ ఇచ్చేదే ఆ అంబియంట్ సౌండ్స్ ఆర్ వాట్ ఎవర్. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ మ్యూజిక్ టు మై ఇయర్స్. ఎప్పుడైతే నేను ఈ హోటల్లో కట్లరీ సౌండ్ వినిపించడం కానీ, లేకపోతే ఎవడైనా రైల్వే స్టేషన్ లో ఉంటే సమ్ వెండర్లు చాయ్ 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 అని బ్యాక్గ్రౌండ్ లో వినిపడుతుంది, దాట్ ఆ ఇమర్జన్ నువ్వు ఏదైతే అంటావో నాకు అవి ఇమర్జన్ చేస్తాయి, నాట్ ద విజువల్ అలోన్ ఏమి చేయదు, రైట్? సో నాకు అందుకనే నా నెత్తిలో ఇది మ్యూజిక్. ద సీన్ ఆప్టిక్స్ షుడ్ బి మ్యూజిక్ టు మై ఇయర్స్ ఆల్సో. అందుకనే వీటిని నేను మ్యూజిక్ కింద చేస్తాను. నీ పాయింట్ అయిపోయిందా ఈ ఫస్ట్ హాఫ్ గురించి? ఓకే, ఫస్ట్ హాఫ్ కాదు, ఫస్ట్ హాఫ్ అంతే. నువ్వు సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి, అయిపోయింది. నీ కాంట్రిబ్యూషన్ చాలు క్లాసిక్ కి. వామ్మో ఇంత నీకు నచ్చడం వెనకాల కూడా ఇంత చెత్తదని నాకు ఐఎమ్ సర్ప్రైజ్, ఐఎమ్ అపార్డ్, ఐఎమ్ ఫ్లాబర్గాస్టెడ్. బికాజ్ ఇట్స్ ద సేమ్ రియాక్షన్. గుంటూరు కారం ఇంట్రో సీక్వెన్స్ ఎంతైతే కొరియోగ్రాఫ్డ్ ఉండే, ఎంత దరిద్రంగా అంటాను. సునీల్ జగపతి బాబు గుర్తుందా? ఓ యా, అది హీరోది కాదు కదా, నాట్ ద లీడ్ బట్ ద మూవీ ఇంట్రొడక్షన్. అదే లాస్ట్ ఉండే కానీ ఆఫ్టర్ దట్ నథింగ్. ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ ఆల్ గాన్. కానీ ఆ ఇంట్రో సీక్వెన్స్ లో ఎంతైతే కొరియోగ్రఫీ, ఎంతైతే ఇంటెన్షనాలిటీ, ఆ మూవ్మెంట్ అండ్ రిథమ్ ఉండే, సేమ్ థింగ్ నాకు ఇక్కడ కూడా that was there and it was much better ఇక్కడ యాక్చువల్లీ. నాకేం తెలుసా, నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది ఒక విషయం. నువ్వు ఇందాక చెప్పినావు చూడు, ఆ వర్షం పడుతుంటే వీళ్ళు నడుస్తూ ఉంటారు, అంటే రాహుల్ దేవ్ కుంటూ పిల్లలు వానికి సపోర్ట్ ఇస్తూ వస్తారు, అండ్ దేర్ ఇస్ ఎ స్మాల్ బాన్ ఫైర్. అవును, నాకు చాలా ఏళ్ళు అర్థమైంది దట్ ఆ ఫైర్ అండ్ వాటర్ అన్న ఒక ఎలిమెంట్ ఉంది చూడు, ఇట్ వాజ్ యాక్చువల్లీ డిపిక్టింగ్ బోత్ ద క్యారెక్టర్స్. ఆ పిల్లాడు నందు, ఇంకా వాడు ఇంకోటి ఉంటాడు, వాడు మన సోను సూద్, వాడి పేరేంది, క్యారెక్టర్ పేరు ఏదో ఉంది. నువ్వు ఇదే హోంవర్క్ చేయకుండా నాకు అస్సలు నచ్చదు. ఈ నందు ఇంకా సోను క్యారెక్టర్స్ అట్లా, వీడు ఫైర్, ఆ సోను గాడేమో వాటర్. నువ్వు RRR మాట్లాడుతున్నావు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, RR ఇన్స్పిరేషన్ ఎక్కడ అంటే ఈ ఒక్క సీన్కి వెళ్ళి వచ్చింది. నీలాంటి వాడే ఎవడో కూర్చొని అరే ఇందులో చాలా కాన్సెప్ట్ డెప్త్ ఉంది, మనం ఈ ఒక్క సీన్ తోటి మొత్తం మూవీనే తీయచ్చు అని చెప్పి మొత్తం మూవీ తీసిండు. నంబర్ 1. నంబర్ 2, ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఎక్స్పోజర్ వచ్చింది. ఫైర్ అండ్ ఐస్ అన్నారు, అది కూడా ఇదే. అరే ఒకడేమో ఫైర్, ఇంకోతేమో ఐస్, వాడే కాంబినేషన్. ఈ ఒక్క సీన్ వాళ్ళు కూడా చూసిన సెట్ మ్యాక్స్ లా. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వాళ్ళు ఇట్లా విజువల్ చూసి అరే ఈ కాన్సెప్ట్ చాలా డెప్త్ ఉంది, మనం ఒక వెబ్ సిరీస్ చేసి దీంతో అని చెప్పి ఫైర్ అండ్ ఐస్ చేసి మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ బోగస్. అతడు హ్యాస్ సీడెడ్ ఒక బెస్ట్ సెల్లింగ్ వరల్డ్ ఫేమస్ బుక్, బెస్ట్ సెల్లింగ్ మోస్ట్ వ్యూడ్ ఏమంటారు వెబ్ సిరీస్ ఆర్ వాట్ ఎవర్, అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీ అండ్ పాన్ ఇండియా తెలుగు మూవీ. ఒక టీవీ ఛానల్ నే బతికించింది, మా టీవీని. అబ్సల్యూట్లీ, సోల్లీ దీని వల్ల బతికి. అంతే, ఎప్పుడైతే అతడు అన్న లీజ్ అయిపోయింది, మీరు వేసుకోలేరు అనగానే వాడు అమ్మేసిండు, హాట్స్టార్కి అమ్మేసిండు. సో దట్ ఈస్ మై టేక్ అవే నువ్వు చెప్పిన సీన్లో. నాకు యాక్చువల్లీ నా ఫస్ట్ సీన్ విచ్ ఐ వాజ్ ఇంప్రెస్డ్, ఎందుకంటే నీవు అన్ని పెద్ద పట్టించుకొని వాళ్ళు కుంటుతుండు, ఎవడో పాపం వాడు పాపం వాడు తెలియని కూడా తెలియదు నీళ్ళున్నాయని, ఆడు తెలియని పాపానికి అద్దం వల్ల కొట్టిన అంత బాగానే ఉంది, ఓకే ఓకే. స్పెసిఫిక్లీ కార్ రివర్స్ అవుతున్న సీన్, అదే నాకు అర్థమైంది నువ్వు దేంతో ఇంప్రెస్ అవుతావు. నువ్వు రాత్రి ఎప్పుడైనా ఇట్లా RX 100 వెళ్ళిన అనుకో, మీకు గల్లీలో పడుకొని వావ్ అనుకుంటావు. నేను ఎక్కడ ఇంప్రెస్ అయినా అంటే, ఫస్ట్ వాడు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అయిపోయిండు, వాడు మొత్తం అంటూ ఉంటే మొత్తం పెరుగుతాడు కదా పిల్లడు. టైటిల్ ట్రాక్ లో చూపిస్తా మొత్తం వాడు ఎట్లా ఏమవుతుండో, అసలు వీడి కెరీర్ ఏమైంది, పాపం పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ డిడ్ హి లివ్ అప్ ఆర్ నాట్, ఓ సారీ నో పేరెంట్స్, ఈస్ బ్యాట్మ్యాన్ అంత అయిన తర్వాత ఫస్ట్ అసైన్మెంట్ చూపిస్తారు, వీడి ప్రొఫెషనలిజం, వీడు నందు చాలా తెలియని వాడు అని చెప్పడానికి. ఒక లోకల్ దాదాని మార్కెట్ లో హీ సపోజ్ టు అటాక్. అవును, దాట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ లేకపోతే ఒక కొరియోగ్రఫీ అంటే
స్టేజింగ్ అంటారా, లైక్ టేకింగ్ వైజ్ అంటలేదు, సెట్ పీస్. దీన్ని మళ్ళీ లేటర్ ఇన్ ద మూవీ వాళ్ళు జస్టిఫై చేస్తారు. వీడు ఎంత ఏ లెవెల్లో గేమ్ ఆడతాడు అన్నది ఒకటి, వీడి అదే కంపిటెన్స్ స్పాన్ అన్నట్టు. వీడిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక బిజీ మార్కెట్ లో, ఆ మార్కెట్ లో ఉన్న పెద్ద దాదా ఎవడైతే ఉంటాడో వాడి సుపారీ దొరుకుతుంది, అండ్ హీ కిల్స్ అండ్ వాక్స్ అవే. పొట్టలో కత్తి పొడిచి ఇలా కర్రని తిప్పుతాడు. అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఎప్పుడు లేకుండా తెలుగు ఇండస్ట్రీ. దట్ వాజ్ ద ఫస్ట్ టైం అంత ఘోరీ మర్డర్ చూడడం. కర్రని తిప్పి వాడు వెళ్ళిపోతాడు నడుచుకుంటూ, అండ్ దెన్ హీ టర్న్స్ అరౌండ్, ఫోన్ మాట్లాడుతుంటాడు ఏదో ఉంటాడు ఆ దాదా, అండ్ వాడి చెల్లెగాళ్ళు చూస్తారు, వాడు చచ్చిపోయాడు, అరే ఎవడో పొడిచిండు. బై దట్ టైమ్ ఈస్ గాన్. దట్ వాజ్ ద సీన్ విచ్ ఇంప్రెస్డ్ మీ. ఎందుకంటే అప్పటి వరకు మన దగ్గర ఐ డోంట్ నో, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఈ టెక్నీషియన్స్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్, అది యాక్చువల్లీ ఒక కరేజెస్ సీన్ అనిపించింది. ఎందుకంటే యూ కుడ్ లూజ్ ఆడియన్స్, ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ, అండ్ యూ కుడ్ లూజ్ ఆడియన్స్ జస్ట్ విత్ ద స్టైల్ ఆఫ్ మర్డర్. మనం టిపికల్గా స్టైల్ దూరంకి వెళ్ళి ఇట్లా యూనో గన్ను పేల్చడమో లేకపోతే ఇంకేదో చేయడమో అది ఇది అవుతుంది, పెద్ద ఫైట్ పెట్టి. బట్ అదేం చూస్ చేసుకోలే. దే చోజ్ ఎ సింపుల్ మర్డర్ ఇన్ ద కేయాస్ అండ్ ఎ ఘోరీ మర్డర్ ఇన్ ద కేయాస్. సో మూవీ స్టార్టింగ్ లోనే వాడి కాంపిటెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎట్లయితే వాళ్ళు తీసారో, దట్ ఈస్ వాట్ ఇంప్రెస్డ్ మీ. యూనో ఆ సీన్ కూడా చాలా ఇంప్రెసివ్ ఉండే. ఎందుకంటే ఆ సీన్ స్టార్ట్ అవ్వడము, ఆ టైటిల్ ట్రాక్ అయిపోయాక ఈ పార్దు ఫ్రేమ్ లోకి వస్తాడు ఆ మార్కెట్ లో. నందు ఇప్పుడు మళ్ళీ నువ్వు దీని మీద ఇదో నేను చాలా పర్ఫెక్షనిస్ట్ పార్దు, ఇంపర్ఫెక్షనిస్ట్ నువ్వు అంతే. ఆ మార్కెట్ సీన్ కూడా వాడు ఫ్రేమ్ లోకి రావడం, ఆ మార్కెట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ నాకు ఇన్స్టెంట్లీ ఇండియానా జోన్స్ గుర్తుకొచ్చింది. అండ్ నో మ్యూజిక్ దట్ ఈస్ వాట్ డిడ్ ద ట్రిక్ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ, ఇన్స్టెంట్లీ నాకు ఇండియానా జోన్స్ గుర్తుకొచ్చింది, స్పీల్బర్గ్ డైరెక్షన్ గుర్తుకొచ్చింది. సో ఈ సినిమాలో ఇన్స్పిరేషన్స్ చాలా కనిపించినాయి. ఫిల్మ్ మేకింగ్ లో అయినా కానీ మ్యూజిక్ లో కూడా ఇన్స్పిరేషన్లు ఉండే, కానీ ఎక్కడ బండగా కాపీ కొట్టినట్టు చేయలేదు. చేసిండ్రు. అవునా? Yeah, his escape scene. Oh yeah, that's the it's a Maki to Maki అది అది కాకుండా, and that గన్నది కూడా లాస్ట్ ఇది ఆ గన్ బ్యాక్ ఫైర్ అయ్యేది. ఓకే, దట్ ఈస్ ఆల్సో Maki to Maki కాపీ. రైట్ ఈ రెండు ఉన్నాయి. ఆ మార్కెట్ సీన్ వాడు చంపాక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు చేజ్ చేస్తారు వీడిని. ఆ చేజ్ కూడా ఇవాళ రేపు చేజ్ అనగానే జస్ట్ ఒక 2-3 కట్స్ లో అయిపోతుంది. అప్పట్లో ఈ చేజ్ కూడా ఎట్లా చేశారు అంటే ప్రాపర్ ఆర్జీవీ టైప్ ఆఫ్ చేజ్, సందుల్లో బొందుల్లో దూరుకుంటూ క్రౌడ్ లో పరిగెట్టుకుంటూ ఆ కేఆస్ చూపించడం. సో అక్కడ ఆర్జీవీ టైప్ ఆఫ్ చేజ్ వచ్చింది, దాని వల్ల కూడా ఇట్ యాడెడ్ టు ద సీన్. బట్ ఈవెన్ దట్ సీన్ ఎంతైతే సైలెంట్ గా వచ్చి ఇట్లా చంపెళ్ళిపోతాడో, దట్ సీన్ వాజ్ రియలీ గుడ్. ది ఓన్లీ థింగ్ కొంచెం ఇట్ టుక్ ఇట్ బ్యాక్ ఇస్ ఆ యాక్షన్ రీప్లే మళ్ళీ ప్లే చేస్తారు చూడు. అంటే జస్ట్ టు మేక్ ఇట్ షూర్ హౌ హీ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ వాజ్ ఓకే. ఎందుకు అంటే నాట్ బ్యాడ్. అదే ఎందుకు అంటే ఒక వైడర్ ఆడియన్స్ కి హూ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు జనరలీ ఆ ఘోర్ కిల్లింగ్, మన దగ్గర ఘోరమైన కిల్లింగ్ అంటే తల నరుకుతాడు ఎట్ మ్యాక్స్, అది కొంచెం ఇట్లా ఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది. సో దట్ లేటర్ దే డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అట్లా అనిపించింది నాకు. అందుకనే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిలే, దే జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ రివైండ్ ఫ్రమ్ ద మూమెంట్, కాబట్టి ఇట్ వాస్ ఫైన్. ఎనీవేస్ దట్స్ నిట్ పికింగ్. అది నేనైతే నిట్ పికింగ్ కూడా చేస్తాను. అది సో నేను వేరే చోట చేస్తాను నిట్ పికింగ్. ఇలాంటి సినిమాతో ప్రాథమిక ప్రశ్న ఏమొస్తుంది అంటే, నేను అడుగుతలేనని చెప్పి నువ్వు ప్రశ్న అనుకొని ఆన్సర్ చేస్తున్నావు చూడు. ఆన్సర్ చేయట్లేదు, ప్రశ్ననే చెప్తున్నా. అసలు వాట్ మేడ్ ఇట్ సో రీవాచబుల్ అంటే వాట్ ఆర్ ఆల్ ది థింగ్స్? అంటే పైన మనం చెప్పగలుగుతాం ఎస్ ఇది ఉన్నాయి, ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి బాగుంది, కానీ ప్లాట్ ఎలిమెంట్స్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్, అన్ని టోన్ షిఫ్ట్స్, టోన్ జంప్స్ ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇన్ సచ్ అ వే దట్ ఇది ఎన్నేళ్ళు తర్వాత చూసినా ఒక అలసట లాంటిది అనిపించదు. ఇంకోటి ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇది ఆల్మోస్ట్ 3 గంటల సినిమా. ఇది విచ్ వాజ్ అనదర్ పాయింట్, నేను తర్వాత చెప్దాం అనుకున్నా కానీ 2 hours 51 minutes రన్ టైం. యు డోంట్ ఫీల్ ఇట్ అస్సలు. ఒక షాక్ ఏమైనా అంటే బ్రహ్మానందం ఎంట్రీ, నేను ఏదో ఆఫ్టర్ 1 hour 45 minutes నేను స్టార్టింగ్ లోనే వచ్చేస్తాడే ఇంకా రావట్లేదు అని చూస్తున్నాను. అరే 1 hour 45 అనగానే నేను షాక్ అయినా. నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు, నాకు 20-25 minutes లో వచ్చినట్టు నీకు వాడా రాజీవ్ కనకాలని కలిసేదే 1 గంట అవుతుంది. దట్స్ వాట్.
ఈ క్రిస్టఫర్ నోలన్ స్టడీ చేయాలి ఈ టైంని. అసలు టైంని ఎట్లా ఆడుకున్నారు ఈ సినిమాలో, ఎందుకు మనకి ఒక E= MC² లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వై ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ టైం డిఫరెంట్లీ అతడులో? నాది ఒక థియరీ ఉన్నది దానికి. ప్లీజ్. ఎనీ లాంగ్ మూవీ నీకు ఎప్పుడైతే అది అరే ఇంతసేపు ఉన్నట్టు అనిపించలేదు అని అనిపిస్తుందో 9/10 టైమ్స్ ఎందుకు అంటే దే ఆర్ క్యారెక్టర్ డ్రివెన్. క్యారెక్టర్స్ ఇట్లా స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఇందులో అదే అయింది. ఫస్ట్ 1 hour అంతా దేర్ ఆర్ 5 క్యారెక్టర్స్. ఆ నెగోసియేషన్ ఉంటుంది చూడు, ఏది ఇట్లా కొట్టాలి ఒక బుల్లెట్ అది ఇది అని. దట్ ఈస్ అ వెరీ వెరీ వెల్ డన్ నెగోసియేషన్. ఎవరి మధ్యలో? కోటాకి హీస్ ట్రైయింగ్ టు హైర్ కదా. రైట్. కోటాకి నందుకి ఎప్పుడైతే వాడు 1 కోటి రూపాయలు 2 కోట్లు అది ఇది అని నెగోషియేట్ చేస్తారు చూడు, పొలిటీషియన్ డిస్కౌంట్ ఏం లేదా అమ్మా అంటాడు. ఆల్ దాట్ వర్ డ్రివెన్ బై ద క్యారెక్టర్. సో ఎవడో ఒకడు కూర్చొని చెప్పట్లేదు నీకు, విచ్ ఈస్ మేకింగ్ యూ ఏమంటారు, విచ్ ఈస్ నాట్ లైక్ ఇంక్లూడింగ్ యూ ఇన్ ద స్టోరీ. నరేషన్ లేదు, నెత్తి మీద బాధుడు లేదు, ఆల్ దట్ అదంతా స్కిప్ అయిపోయింది. జస్ట్ టైటిల్, లొకేషన్ టైటిల్స్ వస్తున్నాయి, అవి చాలా బేసిక్. అది పలానా మార్కెట్ లో 2 గంటల తర్వాత అట్లా, అంతే, వెరీ బేసిక్. సో అందుకనే ఆ 1 hour మనకు అనిపించదు 1 hour అని, ఎందుకంటే చక్ 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 అని ఈవెంట్స్ అవుతున్నాయి. అండ్ వాళ్ళు ఈవెంట్ షిఫ్ట్ కూడా ఒక ఆర్గానిక్ ఫ్లో ఉంది దాన్ని. ఆ స్క్రీన్ ప్లే వాట్ ఎవర్ ఆ స్టోరీ బోర్డ్ ఫ్లో ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ ఆర్గానిక్ ఫ్లో. అండ్ ప్రతి ఒక్క ఈవెంట్ లో సంబడి ఈస్ లీడింగ్ ద ఈవెంట్. ఆ నెగోసియేషన్ ఇదంతా యాక్చువల్లీ నందు అనుకుంటారు, బట్ యాక్చువల్లీ కోటా చేస్తూ ఉంటాడు అదంతా. కోటా అది కూడా ఎట్లా ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ శివాజీ షిండే. సో నీ నెత్తిలో ఎట్లా ఉందంటే, ఓహో శివాజీ షిండే ఇంత పెద్ద పొలిటీషియన్, ఈజ్ అ వెరీ స్మార్ట్ ప్లేయర్, అండ్ వీడి కింద ఒక మంచి ట్రస్ట్ వర్ది కేపబుల్ రైట్ హ్యాండ్ ఉన్నాడు, హూ డస్ వాడికి అన్ని తెలుసు, డర్టీ వర్క్ ఎట్లా చేస్తారో అంతా తెలుసు. సో అది మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఆ ఆపరేషన్స్ అంతా చూపిస్తారు కదా, మనీ ఎక్స్చేంజ్ ది అదంతా ఉంటుంది కదా. దాట్ ఈస్ అ వెరీ వెల్ డన్ సీన్. నెక్స్ట్ వచ్చేసి ఆ యాక్చువల్ ఈవెంట్ వాడు స్పీచ్ ఇస్తూ ఉంటాడు. దే షో ఆ ఎస్టాబ్లిష్మెంట్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ మొత్తం వాళ్ళు సెటప్ చేస్తూ ఉంటారు. షిండే స్పీచ్ ఇస్తుంటే జస్ట్ సైలెంట్ కటవేస్ వస్తుంటాయి. నందు ఏం చేస్తున్నాడు, సోను సూద్ ఏం చేస్తున్నాడు, వీళ్ళు ప్లాన్ వేసుకోవడం, అది ఏమంటారు ఎస్టాబ్లిషింగ్ షాట్స్ అంటారు, లైక్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అగైన్ ఇట్ ఈస్ సో ఆర్గానిక్. ఆ అంబియంట్, ఆ మ్యూజిక్, బేసికలీ అంబియంట్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో దే రాన్ ద సీన్ when there was nobody talking. So you are always in the feeling that okay ఇక్కడికి వచ్చినాం మనం, ఇప్పుడు ఈ స్పీచ్ ఈ ర్యాలీకి వచ్చినాము, ఇవంతా నడుస్తుంది. అండ్ ద కిక్కర్ వాజ్ ఆ పోలీసోడు. ఐ థింక్ దట్ వాజ్ అన్ అమేజింగ్ కాస్టింగ్. ఆ ఇన్స్పెక్టర్ ఏదైతే రాజీవ్ కనకాల అని చెప్తాడు చూడు, హీ యాక్చువల్లీ వాడు విలన్ క్యారెక్టర్, జనరలీ విలన్ క్యారెక్టర్, అండ్ హీ హాజ్ అ ఫేస్ ఆఫ్ ఎ విలన్. వాడు చూస్తే అనిపిస్తుంది ఈజ్ ద ఓజీ ప్రకాష్ రాజ్ అనిపిస్తుంది, రైట్? ఆ తమిళ్ మూవీలో చేసిండు, ఆ తెలుగు అన్నిట్లో విలన్ చేస్తాడు. You see him as a good character. Now నువ్వు ఆలోచిస్తున్నావు, ఈజ్ హీ a part of the plan? సో ఇవంతా బై ద టైమ్ దిస్ హ్యాపెన్స్ నీకు అనిపించదు గంట సేపు అయిందని. అండ్ వీడికి ఒక రాజీవ్ కనకాల స్టోరీ చెప్పడము అదంతా చేయడము, హీ గెట్స్ అన్ ఐడియా, సరే నేను వీడి దగ్గర అండర్ గ్రౌండ్ వెళ్తాను అని ఒక ఇది వస్తుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ ఎంటర్ అవుతాడో, నౌ దేర్ ఆర్ 2 stories ప్యారలల్. వీడి సూడో పార్దు లైఫ్ అండ్ ప్రకాష్ రాజ్ ఎట్లయితే దీన్ని డీకోడ్ చేస్తూ ఉంటాడు. నాట్ టు ఫర్గెట్ విశ్వనాథన్ గారు యాజ్ చీఫ్ ఆఫ్ ఇదైతే సిబిఐ ఉంటుందో, అమేజింగ్ హ్యూమనైజింగ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. అంటే పీపుల్ షుడ్ టేక్ నోట్స్ అంట. ఆయన ఒక 2 minutes 3 minutes ఉంటుంది మొత్తం స్క్రీన్ టైం. అవసరం లేకున్నా పెట్టారు, పెట్టినా కూడా ఆ హ్యూమనైజేషన్ ఎక్కువ వేస్ట్ చేయలేదు. జస్ట్ అట్లా ఆ పర్సన్ ని కొంచెం 3-dimensional చేసే అంత పెట్టేసి వదిలేశారు. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ పవర్ డైనమిక్స్ కానీ ప్రకాష్ రాజ్ కి ఆయనకి, లేకపోతే చాదస్తం టైప్ ఆఫ్ ఇది, ఇవన్నీ ఎంత లవ్లీ తీశారు. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ప్రకాష్ రాజ్ ఒక్కడే నేను మోస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంటెస్ట్ ఏజెంట్ అన్నట్టు లేకుండే. హీ హ్యాడ్ ఎ టీమ్, దేర్ వాజ్ అ క్రూ వర్కింగ్ విత్ హిమ్. ఇదంతా వాళ్ళది ఒక ఆపరేషన్ నడుస్తుంది. హీ ఈస్ డూయింగ్ డెలిగేషన్ అండ్ డ్యూ డిలిజెన్స్. ఇదంతా బ్యూటిఫుల్ ఉండే. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ దట్ ఈ మధ్యకాలం మూవీస్లో ఇట్స్ అ గ్రాస్ ల్యాక్. యూ డోంట్ సెంటర్ యువర్ మూవీ ఆన్ ద లీడ్, యూ మేక్ ద క్యారెక్టర్స్ టాక్. కరువు ప్రాంతం బిహేవియర్ ఈ మధ్య, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ కొంచెం యూనో మేబీ నాట్ బై చాయిస్ చేస్తారేమో ఇది, మేబీ దెర్ ఇస్ అ ప్రెషర్ ఆఫ్ యూనో మూవీ ఎకనామిక్స్, ఇన్వెస్ట్మెంట్, దిస్ మచ్ ఆఫ్ మనీ, ఆల్ దాట్.
బట్ సంబడీ షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఇప్పుడు ఏదైతే మనము పరేషాన్లో అట్లానే చూసాం కొంచెం, అండ్ 9 times out of 10 times బోగస్. ఎప్పుడైతే ఒక మూవీ క్యారెక్టర్స్ తోటి ముందరికి వెళ్తుందో యూ విల్ ఆల్వేస్ ఎంజాయ్ ద మూవీ అండ్ యూ ఆల్వేస్ ఫీల్ ఇంతసేపు ఉందా అనుకోలే అన్న ఫీలింగ్ వస్తుంది నీకు ఇప్పుడు. అండ్ ఆ పాయింట్ నేను తర్వాత కన్వర్ట్ అయినా ఆ పాయింట్కి. అప్పటిదాకా నేను కాన్సెప్ట్ నేను ఎప్పుడు ఐ వాజ్ అహెడ్ ఆఫ్ ద కర్వ్ మన ఇద్దరి మధ్యలో. నేను ఇట్లా ముందరికి అరే బోగస్ ఇక్కడ అలవాటు ఉందిరా, ఇక్కడ రైట్ తిరగాలి లెఫ్ట్ తిరగాలి, నేను నీకు దారి చూపించిన. అదే కదా, నువ్వేమో ఈ చెత్త లిరిక్స్ రాస్తుండు ఇక్కడ ఇంట్లో కూర్చొని ఈ లైఫ్ ఇస్ మేడ్ ఇన్ ఫెయిల్ అది ఇది అనుకుంటూ. నేను ఇట్లా పుట్టగా నేను కాన్సెప్ట్ క్యాచ్ చేసేసిన, క్యారెక్టర్ నడిపేయాలి. అదే అండ్ ఆల్సో బికాస్ ఐఎమ్ ప్రొఫెషనల్ యాక్టర్ కూడా సైడ్లో. దిస్ టెల్స్ మీ ఎ లాట్ డిపెండ్స్ ఆన్ హౌ ద క్యారెక్టర్స్ ఆల్సో పర్సీవ్. వాళ్ళ రోల్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ రోల్ స్టోరీని ఎట్లా ముందర తీసుకెళ్తుంది, ఇవన్నీ కొంచెం ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్. అందుకనే కొంచెం యూనో పెద్ద స్టార్లు ఉన్నారు అనుకో పుష్ అవుతుంది, అది కొంచెం కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఓకే, బట్ ఆన్ అన్ యావరేజ్ మల్టీ స్టార్ మూవీస్ ఎప్పుడు హిట్ కావు. ఇట్స్ లైక్ రియల్ మ్యాడ్రిడ్ ప్రాబ్లం అన్నట్టు. అందరు సూపర్ స్టార్లు, సో ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ద స్టోరీ ఫార్వర్డ్ మోర్. సో దాంతో అటు ఇటు కలిసి బిస్కెట్ అవుతుంది. స్క్రీన్ టైమ్ లో అదొక లెక్క అంతే, స్టోరీ కంటే ఎమోషన్ కంటే అది స్క్రీన్ టైం లెక్క అయిపోతుంది అది. ఇంకో రీజన్ ఏంటంటే నువ్వు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒప్పుకో, అవన్నీ అవుతున్నాయి. ఇది కాకుండా ఏముందంటే ఇండియన్ సినిమా తెలుగు సినిమాలో అది చాలా కామన్ ఈ టోన్ స్విచ్చింగ్, కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగానే హీరోకి ఒక సెపరేట్ గుండా ఈ ఫైట్లు ఉంటాయి, తర్వాత హీరోయిన్ తో రొమాన్స్ ఉంటాయి, తర్వాత వీడితో కామెడీ ఉంటుంది, వాడితో ఏడుపు ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే ఇందులో ఆ టోన్ స్విచ్చింగ్ ఎందుకంత వర్క్ అయింది అంటే ఎక్కడైతే ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ వచ్చాయో అవి పండినాయి, ఎక్కడైతే ఈ థ్రిల్లర్ ఇది నడుస్తుందో అది పండింది. ఎటువైపు టోన్ స్విచ్ చేసినా అది సినిమాని ఇంకా కిందికి లాగట్లేదు కానీ మెయింటైన్ చేస్తుంది లెవెల్. సో నువ్వు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ లో నీకు ఏదైతే కెమిస్ట్రీ కావాలో లీడ్ పేరు మధ్యలో అది పండింది. నీకు మ్యూజిక్ లో ఏదైతే కొరియోగ్రఫీ, విజువలీ కూడా నీకు అఫ్ కోర్స్ మ్యూజిక్ బాగుండే ఈ సినిమాలో, కాకపోతే ఆ విజువల్ అదొక్కటి పక్కన పెడితే విజువల్లీ కూడా బాగా ఎఫర్ట్ పెట్టి కొరియోగ్రాఫ్ చేసినట్టు అనిపించింది ఈ సాంగ్స్. సో ఎటు షిఫ్ట్ చేసినా పండినప్పుడు నీకు ఒకలాంటి రిలీఫ్ వస్తుంది. ఓకే, ఈ థ్రిల్లర్ నుంచి ఇప్పుడు ఐ మూవ్డ్ ఆన్, కొంచెం కామెడీ రిలీఫ్ వచ్చింది, లేదా ఇప్పుడు ఈ రొమాన్స్ రిలీఫ్ వస్తుంది. అట్లా రిలీఫ్ వచ్చేసరికి నాకు తెలిసి 3 గంటల సినిమా లాగినా చాలా ఫాస్ట్ నీకు అనిపించలేదు. ఐ థింక్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే ఏది కూడా వాళ్ళు ఎక్కువ పుల్ చేయలే. అవును, అంటే ఒక రొమాన్స్ ఉందనుకో, రొమాన్స్ ఒక 15 నిమిషాలు అర్ధగంట చూపిలే. అవును, ఉట్టి రొమాన్సే ఇప్పుడు అంతా మొత్తం రొమాన్స్ చూపిస్తాం చూడాలని. అలానే ఆ డిటెక్టివ్ వర్క్ ఉంది, ఆ ఇంటెన్స్ వర్క్ ఉంది, క్రైమ్ ప్రొసీజర్ ఉంది, ఆ మొత్తం ఇది దాన్ని కూడా లాగలే. సో వాళ్ళు మంచి సెగ్వే చేసిన ఒకదానికి కొంచెం ఇక్కడ ఇది జరుగుతుంది, ప్యారల్ ఏమవుతుంది అంటే అన్నట్టు వోకలైజ్ చేయలేదాన్ని. బట్ ద వే ఆ ఎడిట్ చేశారో, ఏదైతే ఆ స్టోరీ బోర్డ్ చేశారో, యూ యాజ్ అన్ ఆడియన్స్ నీకు సీమ్లెస్ గా అర్థమైపోతుంది. ఓహో, అండ్ బెస్ట్ థింగ్ చెప్తాను నేను, జనరలీ విచ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అనిపిస్తుంది, యూ నెవర్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ద టైమ్ లైన్. విచ్ ఇప్పుడు 3 స్టోరీలు ప్యారల్ గా నడుస్తున్నావు ఒకటే దీంట్లో. వీ హ్యావ్ ఎ టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ద టైమ్ లైన్స్. ఇది ఎప్పుడైంది, అది ఎప్పుడైంది, ఇది ఎప్పుడు అవుతుంది అది అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం మనం. ఇందులో ఆ ఫీలింగ్ రాదు. యూఆర్ ఆన్. నీకు ఎప్పటికీ ఏ 3 parts ఆఫ్ ద స్టోరీలోకి దూరినా వాళ్ళు సమ్హౌ దే ఇంజెస్టెడ్ కొంచెం ఆ కరెంట్ అఫేర్ ఒక పాయింట్ ఫర్ ఆడియన్స్ టు నో కి ఓహో ఇది దీని తర్వాత జరుగుతుంది, లేకపోతే ఇది దీంతో పాటు జరుగుతుంది. సో అది వాజ్ అనదర్ బిగ్ థింగ్. ఎందుకంటే యూ ఆల్సో ఫీల్ లాంగర్. ఓ ట్రాక్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే యూ లాస్ట్ ట్రాక్ ఆఫ్ నా టైమ్ లైన్ అర్థం అవుతలేదు నాకు. అది ఇవాళ రేపు వచ్చే సినిమాల్లో గమనిస్తా. చాలా చేస్తున్నావు, లైక్ ఛాలెంజ్ చేస్తాను, నువ్వు చెప్పుకో మేము ఎప్పుడున్నా ఎక్కడున్నావు అన్నట్టు. నువ్వు మళ్ళీ పోయి వాపస్ పోయి చూడు. ఒకటేంటంటే ఇవాళ రేపు వచ్చే సినిమాల్లో దీంతో పోలిస్తే ఎప్పుడైతే వీళ్ళు టోన్ స్విచ్ చేస్తున్నారో 2-3 పండట్లేదు. ఒక మెయిన్ స్టోరీ మీద ఫోకస్ ఎంత పెడుతున్నారు అంటే వాళ్ళు ఎక్కడైతే కామెడీకి స్విచ్ చేస్తున్నారో, ఏదో వేరే రొమాన్స్ కి స్విచ్ చేస్తున్నారో పండి సావట్లేదు అవి. దాని వల్ల అబ్బా ఏం లాగుతుందిరా సినిమా అనిపిస్తుంది ఒకటి. అబ్సల్యూట్లీ లవ్ స్టోరీ కేస్ ఇన్ పాయింట్. వాడు దాన్ని ఎప్పుడు గెలికిండు, దానికి ఎప్పుడు ట్రామా వచ్చింది,
అది కాదు, మొత్తం ప్రిమైస్ ఆఫ్ ద స్టోరీ మొత్తం ఆ అబ్యూస్ పైన ఉన్నది లవ్ స్టోరీలో. ఆ అబ్యూసే చెప్పారు వాళ్ళు కాసేపు. లాస్ట్ వరకు ఏమవుతుంది, ఎందుకు దీనికి ఇంత భయం వేస్తుంది అని ఆ సస్పెన్స్ చచ్చిపోతున్నాం. ఇంకోటి ఏం గమనిస్తున్నామంటే ఏదైతే ముందు చెప్పావో ఎప్పుడైతే థ్రిల్లర్ కి వచ్చారో ఎక్కువ లాగలేదు, ఎప్పుడైతే ఫ్యామిలీ దగ్గరకు వచ్చారో ఎక్కువ లాగలేదు. ఇట్ జస్ట్ నీట్లీ కెప్ట్ గోయింగ్. ఇవాళ రేపు ఆ ప్రొపోర్షనాలిటీ కూడా పోయింది. థ్రిల్లర్ అనగానే ఎవడైనా ఇట్లా విలన్ గురించి చెప్పాలంటే డార్క్ చేసాడు మొత్తం. ఆర్ యునో టోన్ స్విచ్ చేసేటప్పుడు ఏదో ఒక టోన్ లో అవసరం కంటే ఎక్కువ లాగేస్తారు, లేదా అసలు చూపించాల్సిందే చూపించాలి, ఇంకేదో చూపిస్తుంటారు. సర్ప్రైజ్. మనం ఇక్కడ హోంవర్క్ చేసుకోవాలి కూర్చొని, మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. అండ్ ఒక మేజర్ ఎలిమెంట్ చెప్పాలన్నా, దేన్ని కూడా ఓవర్ గ్లోరిఫై చేయలేదు వీళ్ళు. ఆల్మోస్ట్ ఇది కొంచెం ఆ రామ్ గోపాల్ వర్మ ఎలిమెంట్ అది. రామ్ గోపాల్ వర్మది ఒక పెద్ద స్కిల్ ఏంటంటే, ఒక చాలా మిరాక్యులస్ స్టోరీని ఒక లేమన్ టర్మ్స్ లో చెప్తాడు, చూపిస్తాడు. చెప్పడం కాదు, చూపిస్తాడు. ఇంగ్లీష్ లో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో నీకు అది అన్ఇమాజినబుల్ అనిపించదు. ఓ ఇన్స్పెక్టర్లు ఇలా, సిబిఐ వాళ్ళు ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటారా, ఇలా చాయ్ తాగుతారా, ఇలా సిగరెట్ తాగుతారా, ఓహో ఇట్లానే ఉండొచ్చు, దిస్ ఇస్ ఇమాజినబుల్. ఆ హ్యూమనైజింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంది చూడు, దట్ వాజ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దో. నువ్వు అది చెప్తుంటే నాకు అబ్ తక్ చెప్పని గుర్తుకొచ్చింది. అబ్ తక్ చెప్పని ఇంటెన్స్ సీన్లు అవుతున్నా కానీ వీళ్ళు ఆ రోజ్ కా హై యే తో హోతే రహతా హై అన్నట్టు, ఎస్పెషలీ వాడిని చంపే ముందర డిన్నర్ తింటాడు చూడు, వాడితో తాగుతాడు, ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ అది. అండ్ అది రామ్ గోపాల్ వర్మ కాకపోయినా ఇట్స్ అ వెరీ ఆర్జీవీ మూవీ, వెరీ ఆర్జీ స్టైల్. ఐ థింక్ దట్స్ వై ఐ రేట్ హిమ్ వెరీ హై ఇన్ ద సెన్స్ వాడు అనొద్దు కానీ, బట్ హీ వోంట్ మైండ్ వినడు ఇది ఎట్లాగో. ఆర్జీవీ నువ్వు వింటున్నావు అంటే లైక్ దిస్, వై ఆర్ యూ నాట్ స్పాన్సరింగ్ అస్, ఇంత పొగుడుతున్నాం నేను. కానీ ఐ థింక్ ఆర్జీవీ హాస్ దానికి కావాల్సిన అట్రిబ్యూట్స్ మన దగ్గర లేవు. సో ప్రొఫెషనల్స్ మేము రాంగ్ జెండర్. హీ స్టార్టెడ్ దట్ హ్యూమనైజింగ్ అనిపిస్తుంది. క్రైమ్ ని, ఈ మాఫియాని కానీ, లేకపోతే ఈవెన్ రొమాన్స్ రంగీలాలో వాట్ హీ డిడ్ ఇస్ ఫినామినల్ అసలు. ఎనీవేస్ వీఆర్ డైగ్రెసింగ్ అనుకో, బట్ ఇట్స్ ఫనీ యు బ్రింగ్ అప్ రంగీలా, ఎందుకంటే ఈ పాట వింటే ఇది ఎడార్లో ఉండాలి అనిపిస్తుంది అని చెప్పాను కదా. రంగీలా ఎగ్జాక్ట్లీ ఆ హాయరామా పాట ఉంది చూడు, హెడ్ ఆఫ్ ద కవ్ బోగస్. నేను అసలు ఆ పాట నీ ముందు చెప్పా, ఎక్కడ హెడ్. ఆ పాట వీడియో చూసినప్పుడు ఏం సింక్ అయింది, ఇట్ మేక్స్ సో మచ్ సెన్స్. ఇది కానీ రాత్రిపూట ఒక మంచులో లేకపోతే అట్లా తీసుంటే అంత ఫిట్ అయ్యేది కాదేమో. అది నాకు తెలిసి కొంతమందికి ఆ నాక్ ఉంటది, అండ్ ఇట్ ఈస్ అన్స్పోకెన్ టాలెంట్ అది. ఇది పీక్స్ లో ఈ క్వాలిటీ పీక్స్ దాకా తీసుకెళ్తే ఇంగ్లీష్ లో దీనికి సినెస్థీజియా అని ఒక పదం ఉంది. ఓకే, అది ఎట్లా అంటే కొంతమంది దే కెన్ టెల్ యూ వితౌట్ మష్రూమ్స్ అని చెప్పేస్తారంట. ఎట్లా చెప్తారంటే 6-7 నంబర్స్ ఈ కలర్ షేడ్స్ లో ఉంటాయి, నాకు 3 and 4 ఆ కలర్ షేడ్స్ లో కనిపిస్తాయి. దే ఆర్ ఏబుల్ టు సీ మ్యూజిక్ అంటారు చూడు, దే ఆర్ ఏబుల్ టు సీ అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం కి కనెక్షన్ చేస్తారు. అండ్ దే ఆర్ ఏబుల్ టు సీ, లేదు ఈ నంబర్స్ ఈ పలానా కలర్ షేడ్స్ లో ఉన్నాయి నాకు, లేకపోతే ఈ సౌండ్ లో నాకు ఆ పిక్చర్ వస్తుంది. దీన్ని సినెస్థీజియా అంటారు యాక్చువల్గా. ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. జబ్బు కాదు బై ద వే, జబ్బు కాదు, వీడు చెప్తుంటే జబ్బులాగా అనిపిస్తుంది, జబ్బు కాదు అది, అది ఒక యాక్చువల్ టాలెంట్ మాట. ఇట్స్ నాట్ బోగస్ నోరుకెళ్ళి ఏది వచ్చినా కానీ మంచి వాళ్ళ అదొక జబ్బో డిసార్డర్ లాగా చెప్తాడు వాడు. కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ఈ మూవీ అనిపిస్తుంది, ద వే దే హ్యూమనైజ్డ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ బ్రహ్మాజీ. దిస్ వాస్ ద మూవీ దట్ ఫర్ మీ పర్సనలీ పుట్ బ్రహ్మాజీ ఆన్ ద మ్యాప్. నాకు పర్సనల్లీ బ్రహ్మాజీ కామెడీ ఫ్యాన్ అయింది నేను ఈ సినిమాలో. దిస్ వాస్ దో హీ వాజ్ మనీలో ఉండే చేస్తుండే కానీ, బట్ ద వాట్ బ్రహ్మాజీ డిడ్, ఒక ఏమంటారు ఒక రౌడీ ఫాదర్ ఉన్న పిల్లాడు, అది ఒక డెల్యూషనల్ ఆరోగెన్స్ ఎట్లుంటది. అండ్ వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ దర్ ఫాదర్ ఆల్ ద టైమ్, రైట్? అది కూడా మళ్ళీ ఫాదర్ ఎవరు, తనిఖీల ఇన్ దోస్ వేఫేరర్స్ అండ్ క్లాసిక్ లుక్, మనీ గుర్తుకొస్తుంది చూడగానే. అదొకటి. అండ్ ఇంకోటి ఆ వైట్ కుర్తా, that's the trademark of తనిఖీల భరణ్ గారు. అండ్ ఆ చెక్క కుర్చీ, ద బ్యూటీ ఏంటంటే ఆ పొలంలో చెక్క కూర్చు చేసుకొని కూర్చుంటాడు. దిస్ ఇస్ యూ హిట్ ఎ హోమ్, దే కాంట్ గో రాంగ్ ఆఫ్టర్ దట్. ఆ సెటప్ పెట్టిన తర్వాత యూ జస్ట్ లీవ్ హిమ్ ఆఫ్ అండ్ హీ టేక్స్ ద సీన్. సో ఆ హ్యూమనైజింగ్ ఎలిమెంట్ అని చూడు, హీ సమ్హౌ ఫెడ్ ఇట్ ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్, ఇంక్లూడింగ్ ద హీరోయిన్, ఇంక్లూడింగ్ ద లీడ్, ఎవ్రీబడి, నో ఎక్సెప్షన్ మేడ్.
సో దాట్ ఈస్ ద లైక్ ఎస్సెన్స్ మొత్తం ఆ క్రక్స్ అతడు ఇంత కల్ట్ క్లాసిక్ అవడానికి క్రక్స్ ఏంది అంటే అది ఒక నాకైతే ఎవ్రీ సీన్ లో కనబడింది ఆ ఫ్యాక్టర్. నా ఒక బికాస్ వి టచ్డ్ అపాన్ బ్రహ్మాజీ గురించి చెప్తుండే, బికాస్ వి టచ్డ్ అపాన్ బ్రహ్మాజీ అండ్ తనికెళ్ళ బర్ని. నా 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఫస్ట్ మర్డర్ సీన్ గుర్తుందా, ఏదైతే పిల్లోడు చంపుతాడు పిల్లోడు డాబా దగ్గర, అది కాదు, మార్కెట్ లో మర్డర్ ఉంటుంది చూడు, వీడు మొత్తం ప్రొఫెషనల్ అయిపోయిన తర్వాత, అది సెకండ్, అదే వాట్ ఎవర్ మొత్తం తర్వాత వస్తుంది చూడు, వాడి సైలెన్స్ ని ద వే హీ ఆపరేట్స్ ఇస్ లైక్ నో నాన్ సెన్స్, లైక్ సాంబి మారే ఆర్ లకడీ బి నా టూటే అన్నట్టు ఉంటుంది చూడు. దాన్ని తనికెళ్ళవర్ని ఎక్స్ప్లెయిన్స్ లేటర్ ఆన్ ఇన్ ద మూవీ సేయింగ్ ఎంఫసైజ్ చేస్తాడు, చూసావా అరే అదే ఎవడైనా గట్టిగా కొడతాడు అంతా అయిపోయిందా. దెన్ హీ టెల్స్ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో తెలుసా, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఫీల్ ఆ మార్కెట్ మర్డర్ తోటి, విచ్ ఇస్ లైక్ ఇట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద రొటీన్, బట్ సంథింగ్ హారబుల్ హ్యాస్ హ్యాపెండ్. సో ఆ సైలెన్స్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని హీ లేటర్ ఆన్ లైక్ జస్టిఫైడ్ త్రూ అనదర్ క్యారెక్టర్ హూ ఇస్ ఎ లిటిల్ స్మార్టర్, కొంచెం జర యూనో విజ్డమ్ ఉంది వాడికి, వాడు బెత్తరోడేం కాదు. తనికెళ్ళ వారిని క్యారెక్టర్ ఈజ్ లైక్ హీస్ అ స్మార్ట్ గై, ఇన్కంపిటెంట్ క్యాండిడేట్ కాదు, అండ్ హీ నోస్ వాట్ ఈస్ వాట్. పసిగడతారంటారు చూడు, మనిషి ఎలాంటి పసిగడతారు, అలాంటి క్యాండిడేట్ తనికెళ్ళబని. అండ్ హీ ఇన్ ఒక్క ఇన్సిడెంట్ తోటి మొత్తం వీడి చాప్టర్ అంతా అర్థమైపోతుంది తనికెళ్ళబనికి. సో దాట్ వాజ్ బట్ ద థింగ్ ఐ సా, ఆ తనికెళ్ళబని ఎప్పుడైతే అంటాడో ఈ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందని, ద ఫస్ట్ థింగ్ దట్ హిట్ మీ వాజ్ ఆ ఫస్ట్ మర్డర్. వాట్ ఇంప్రెస్ మీ వాజ్ ద సైలెన్స్. సెకండ్ థింగ్ విచ్ ఇస్ అ క్వశ్చన్ టు యూ, వాడు ఆ ట్రాక్టర్ నడిపిస్తుంటాడు, అసలు ట్రాక్టర్ సౌండ్ వస్తుంది చూడు, ఏ ఆపరా హే అంటాడు చూడు, జస్ట్ ఆ డైలాగ్. నీకు ఆ సీన్ తో ఇంప్రెస్ కాలేదా నువ్వు? ఇంప్రెస్ అంటే యా, ఎందుకంటే అక్కడ వెహికల్ ఉంది విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అది రివర్స్ వెళ్తేనే అదంతా పక్కన పెట్టి, కానీ ట్రాక్టర్ సౌండ్ అయితే వస్తుంది, రిపేర్ చేస్తుండే ఎవడో పాపం ట్రాక్టర్ ని. నేను సౌండ్ వల్ల ఇంప్రెస్ కాలేదు, బట్ దేని వల్ల ఇంప్రెస్ అయ్యాను అంటే అవసరం లేకున్నా ఇట్ వాస్ బిల్డింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద సీన్, ఆ ట్రాక్టర్ సౌండ్. ఎందుకంటే జస్ట్ డైరెక్ట్ గా ఆబ్రాహే అనలేదు, 1-2 సార్లు చిరాకు పడతాడు అటువైపు చూసి అంటాడు. యా, సో అది బిల్డ్ అవుతుంది. అండ్ యు నో, ఎందుకంటే ట్రాక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తారు నెక్స్ట్. సో అది చాలా ఇంటెన్షనల్ గా, ఈవెన్ దో దాంతో పెద్ద పే ఆఫ్ ఏం లేదు, చిరాకేసి ఆపరాహే అంటాడు, వాడు ఆపేస్తాడు. అండ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ మనకు కూడా చిరాకేస్తుంది. యా, ఎప్పుడైతే వాడు రియాక్ట్ అవుతూ ఉంటాడో, దట్ ఈస్ వెన్ వి స్టార్ట్ హియరింగ్ ద ట్రాక్టర్ సౌండ్. అందులో చాలా ఎట్లయితే నువ్వు అది డీకోడ్ చేసినావు, నాకు అందులో చాలా ఎలిమెంట్స్ చాలా నస్తాయి ఆ సీన్ లో. ఇట్స్ అ వెరీ ఇన్కాన్స్పిక్వస్ సీన్. అది బేసిక్ వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు, వీడు ఎవడు రాయడు అది. ఫస్ట్ థింగ్ వాజ్ వీ స్టార్ట్ హియరింగ్ ఆ ట్రాక్టర్ సౌండ్ అలాంగ్ విత్ తనికెళ్ళ బర్ని. ఎప్పుడైతే వాడు ఇరిటేట్ అవుతావు, నేను కూడా ఇరిటేట్ అవుతున్నా. సెకండ్ థింగ్, దాన్ని ఆఫ్ చేయగానే అని ఇట్లా మెల్లిగా ఇట్లా సబ్సైడ్ ఏదో ఇట్లా జనరల్ గా ఉంటుంది కదా, కార్లో కూర్చోగానే స్టార్ట్ అయిపోతుంది కార్, అట్లా కాకుండా ఇట్లా ఆఫ్ చేయగానే అది మెల్లిగా ఇట్ గోస్ టు ద హోల్ అండ్ మెల్లిగా అది సైలెంట్ అయిపోతుంది. దెన్ యు ఆర్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ అట్ ఆ సైలెన్స్, ఆ డ్రెడ్ ఆఫ్ ద సైలెన్స్, అండ్ యూ స్టార్ట్ రియలైజింగ్ ఓకే దే ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. ఈ తనికెళ్ళ బర్ని వీళ్ళంతా గ్యాంగ్ ఏదైతే ఉందో, ట్రాక్టర్ ఆపిన తర్వాతనే అంటాడా నిశ్శబ్దం ఎంత. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆపిన వెంటనే ఇట్లా తిరిగి చూసినావా నిశ్శబ్దం ఎంత బాగుంటుంది, ఇవాళ రేపు చేస్తున్నారు, ఇట్లా బ్రీత్ చేస్తాడు కదా సార్. అండ్ వాడు తనికెళ్ళ బర్ని ఒక సై ఆఫ్ రిలీఫ్ ఇస్తాడు అని చెప్పి ఆగుతాడు, చూసావారా. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద డైరెక్షన్ చెప్తా, he gives time for everybody, for the characters in the scene and the audience, 2 seconds to realize the silence. Yes, చాలా ఇంపార్టెంట్, which is so important. And నాకు ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొట్టికండి, అది అర్థం లేకుండా. లెట్ ఒక సీన్ ఇంటెన్సిటీ పెంచాలంటే నథింగ్ వర్క్స్ బెటర్ దెన్ సైలెన్స్. అందుకని హారర్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ ఉండడు టెక్నికలీ. దిస్ ఈస్ ద బ్యూటీ. ఇమాజిన్ హారర్ మూవీలో ఎగ్జార్సిస్ట్ లో ఇమాజిన్ ఇట్లా వస్తూ ఉంటుంది, life has made her scarier, she was murdered by a plumber. అట్లా పెడితే నాకు పొందలాగా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ దాట్ కామన్ సెన్స్, బేసికలీ అవేర్నెస్, క్లారిటీకి వాట్ యు వాంట్ టు గివ్ త్రూ ద సీన్ కదా.
నాకు అందుకనే హైలైట్ మొత్తం మూవీలో ఖతర్నాక్ సీన్ ఏదిరా అని అడిగితే దిస్ వాజ్ ద సీన్. ఎందుకంటే ఈ సీన్ దీంతో ఎండ్ కాదు. ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి వీడు అడుగుతాడు స్టైల్ గా బ్రహ్మాజీ, ఏం చేయమంటావు ఇప్పుడు, లేపేమంటావా అని అంటాడు బ్రహ్మాజీ. ఎలా లేపుతావు అని అడుగుతాడు కదా. అప్పుడు ద కామెడీ ట్రాక్ ఏదైతే స్టార్ట్, ద అబ్నాక్షియస్ ప్లానింగ్ ఏదైతే చేస్తాడో, ద పాయింట్ ఇస్ ఫర్ ఆడియన్స్. ఒక ప్రొఫౌండ్ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ తనికెల బర్ని. వీడు ఎంత స్మార్ట్, అరే వీడు ఇంత తెలివైన వాడు, బచ్చగాడు కాదు అన్న ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఆడ. ఫాలోడ్ బై ఇమీడియట్లీ ఏ సెగ్వే త్రూ ఏ జెన్యున్లీ కాంపిటెంట్ ప్లాన్ ఐడియా ఇచ్చిండు కొడుకు, చంపేద్దాం లేపేమంటావా అని. అండ్ దట్ ఇంత సీరియస్ గా చెప్తాడు, లేపేమంటావా అంటే తనకెల బర్ని ఎలా లేపుతారా అని అడుగుతాడు. అండ్ దట్ మీన్స్ నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నా. నౌ ఒక స్మార్ట్ అండ్ వైజ్ గై ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐడియా దట్ సంబడి గేవ్. ఆటోమేటికలీ నువ్వేమనుకుంటావు, వీడు తెలివైన వాడు అనుకుంటావు. తర్వాత దరిద్రం స్టార్ట్ అవుతుంది చూడు. ఓ మై గాడ్, అది ఎంత స్మూత్ సెగ్వే ఫ్రమ్ అ డ్రామాటిక్ మూమెంట్ టు ద కామెడీ. హీ బ్రింగ్స్ అవుట్ కామెడీ అవుట్ ఆఫ్ నథింగ్. అండ్ ఆల్ త్రూ జస్ట్ ఎ డైలాగ్ డెలివరీ. 3 సొమ్మాలు పెడతాం, అమ్మవారి టెంపుల్ దగ్గర 2 సొమ్మాలు పెడతాం, అండ్ ఇట్ బికేమ్ సో ఫేమస్ కదా. సో ఆ మొత్తం ఏదైతే సీక్వెన్స్ ఉందో, దాట్ ఈస్ ద లైక్ ఫేవరెటెస్ట్ సీన్ ఆఫ్ మైండ్. ఆడ మగాడ్రా బుజ్జి. అండ్ మళ్ళీ ఒకటే బండి తీసుకెళ్ళు అనగానే ఆ విజువల్ గ్యాగ్ కూడా ఆ క్వాలిస్ ఇట్లుంటారు చూడు. అండ్ దాని తర్వాత బ్రహ్మాజీ దిగి కాలర్ నుంచి ఇట్లా కత్తి తీస్తాడు, తీసి ఇట్లా చేయబట్టుకుని ఇట్లా సైగ చేస్తాడు. దానికంటే ముందు ఒక డైలాగ్ అంటాడు, ఏంటి ఒక్కటే బండి తీసుకొచ్చామని అనుకుంటున్నావా, చుట్టూ చూడమ్మా. వాడు ఎందుకు అంటే ముడిసిపోతాడు. బ్రహ్మాజీ ఫ్లాట్ అయిపోయి. అండ్ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది లైక్ యూ హ్యాడ్ బ్రహ్మాజీ కైండ్ ఆఫ్ టాలెంట్ with you since so long, and we are so lazy to use him also. Later on probably regular ga kanbadam modulpettindru, right, but I felt like he had scope. So that is like నా ఫేవరెట్ సీక్వెన్స్ మొత్తం. నేను ఫ్యాన్ అయిపోయినా ఫర్ బ్రహ్మాజీ కామెడీ. చుట్టూ చూడమ్మా, గొలుసు నోట్లో పెట్టుకొని సిగ్గుపడతాడు, ఏం చేస్తాడు. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్ షిట్. వాడు ముట్టుకో టచ్ చేయంటే మా ఫ్యామిలీలో లాంటివి ఏం లేవు పద్ధతి, అట్లా పరాయమ్మాలని ముట్టుకోమా అది అంటాడు. ఇట్ వాజ్ సో గుడ్. He killed it. So this is for me the epitome of why the movie was a success. ఎందుకంటే ఆ ఒక్క సీక్వెన్స్ లో you see like competence, intelligence, and then it goes to like drama, intense drama, and then it goes to like comedy and all that. Then it goes to some action. నీకు మొత్తం ఒక 7-8 minutes of screen time లా నీకు అన్ని ఫ్లేవర్లు దొరుకుతాయి. అండ్ దాట్ ఈస్ ద బ్యూటీ అనిపిస్తుంది. అండ్ ఆ నిశ్శబ్దం కూడా, అది స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆ అతడు అని టైటిల్ ముద్ర పడినప్పుడు లిటరల్లీ ఒక స్టాంప్ వేసినట్టు పడుతుంది అది. దాన్ని ఎవరైనా కన్వెన్షనల్ గా ఇవాళ రేపు తీస్తే హీరో వచ్చిన తర్వాత హీరో మొహం పక్కన ఇట్లా ముద్రేస్తారు. మొహం పైన పడుతుంది స్టాంప్, కింద దా హీరో. అదే, లేకపోతే హీరో ఇట్లా ఫైట్ చేసుకుంటూ కెమెరాని చూసి నవ్వుతాడు ఇట్లా, అప్పుడు ఒక స్టార్ అని ఏదో పడుతుంది. ఇదిగో బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే మనకు అర్థమైందో, దాని తర్వాత వెళ్ళి దరిద్రం స్టార్ట్ అయింది. ఇందులో నిశ్శబ్దం ఏంటంటే ఆ అతడు అన్న స్టాంప్ పడ్డము కంప్లీట్ బ్లాక్ అవుట్ స్క్రీన్ మీద పడుతుంది. అండ్ అది పోయిన తర్వాత ఆ బ్లాక్ కొంచెం ఉంచుతాడు, ఒక్క 1 సెకండ్ అట్లా ఉంచి డార్క్నెస్ నుంచి, సైలెన్స్ నుంచి, ఆ పొగ నుంచి హీరోని ఇట్లా తీసుకొస్తాడు. అక్కడే నీకు ఆ నిశ్శబ్దం ని ఎట్లా అప్లై చేస్తున్నారో స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి. దట్ వాస్ సో వెల్ డన్ నిజంగా. జస్ట్ సైలెంట్ ఎంట్రీ. యు సీ ఎ లాట్ ఆఫ్, నాకైతే క్లారిటీ కనబడుతుంది యాజ్ టు ఎట్లా చూపియాలని కాదు, క్లారిటీ ఫ్రమ్ ద డైరెక్టర్ యాజ్ ఏం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది, ఎలాంటి ఎఫెక్ట్ రావాలి, ఎలాంటి రావాలి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక నాకు ఏమనిపిస్తారు, ఒక ఇమర్సివ్ మూవీ అండ్ ఎంగేజింగ్ మూవీ వర్సెస్ లైక్ గుడ్ లుకింగ్ మూవీ. బట్ గుడ్ లుకింగ్ మూవీకి ఇంకొక ఎంగేజింగ్ మూవీకి ఇదే పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఎంగేజింగ్ మూవీస్ ఆల్వేస్ దే హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ విత్ యూ. ఎందుకంటే ఎంగేజింగ్ మూవీస్ లో నీకు సెన్స్ ఆఫ్ టైం పోతుంది. 20 నిమిషాల్లో వచ్చే క్యారెక్టర్ 1 hour 45 minutes వస్తున్నాడు యాక్చువల్ గా అంటే ఇట్స్ అ క్రేజీ థింగ్. అది ఎక్కడ 20 నిమిషాలు, ఎక్కడ 1 hour 45. అండ్ ఆ ఇమోషన్ కూడా లిటరల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ద మూవీ స్టార్ట్ అవ్వడమే
స్టార్ట్స్ విత్ సైలెన్స్ అండ్ దెన్ స్టార్ట్స్ విత్ స్టూడియో టైటిల్ ఇవన్నీ కూడా వస్తాయి కదా. జనరల్ గా వాళ్ళ లోగోలు వాళ్ళ మ్యూజిక్ ట్రాక్ ఒకటి ఉంటది, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో లేకపోతే బటర్ఫ్లై లాగా ఇట్లా బటర్ఫ్లై వెళ్తుంటే గచ్చిబౌలి నుంచి మియాపూర్ వాళ్ళు కొంచెం ఇట్లా బేగం బజార్ దగ్గర ఆగి కొన్ని పళ్ళు తిని కొన్ని పువ్వుల పైన కూర్చొని. ఇందులో కొన్ని హాలీవుడ్ సినిమాస్ చూస్తాం కదా మనం, అందులో చాలా చూస్తాను నేనైతే. అంటే కొన్నిట్లో ఈ స్టూడియో యానిమేషన్ కూడా లోగో కూడా సినిమాతో మార్చేస్తారు. సినిమా థీమ్ లో హ్యారీ పాటర్ ఇస్ వన్ బిగ్ ఎగ్జాంపుల్, మేట్రిక్స్, ఇవన్నిటికి ఆ లోగో కలర్ స్కీమ్ మార్చేస్తారు. అండ్ ఆ లోగోకి వాళ్ళ సొంత సౌండ్ ట్రాక్ ఉన్న కొన్ని సినిమాలకి వాడరు, ఆ మూవీ సౌండ్ ట్రాక్ తోనే స్టార్ట్ చేస్తారు ఆ ఇమర్షన్ కోసం. ఎస్పెషల్లీ హ్యారీ పాటర్. యా, చాలా ఉన్నాయి పెద్ద పెద్ద టింగ్ దాంతో మొదలవుతుంది. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు, స్పీల్బర్గ్ ఇట్లాంటివన్నీ ఇట్లానే స్టార్ట్ అవుతాయి. దాని వల్ల ఇమోషన్ నీకు రైట్ ఫ్రమ్ ద మూమెంట్ నీకు వస్తుంది. అబ్సల్యూట్లీ. ఈ సినిమా కూడా అట్లానే స్టార్ట్ అవుతుంది. అండ్ వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అసలు నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది, ఎందుకు మన ఇండస్ట్రీలో అలా ఆలోచించారు ఆ యాంగిల్లో. దట్ ఓకే, మన స్టూడియో లోగో వస్తుంది, మన స్టూడియో యానిమేషన్ వస్తుంది, బట్ వై డోంట్ వి ప్లే విత్ ద కలర్స్, లేకపోతే వై డోంట్ వి యూజ్ ఈ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ట్రాక్ దాంతోనే ఎందుకు స్టార్ట్ చేయాలి? ట్రేడ్ మార్క్ ప్రాబ్లమ్స్. వాళ్ళే సినిమా తీసే, అవును, కానీ వాళ్ళకేం ట్రేడ్ మార్క్ ఇష్యూస్. మనకి మారుస్తే మర్చిపోతామేమో, గుర్తుపట్టమేమో అని చెప్పి టెన్షన్ ఉంటుందేమో. ఏమో జస్ట్ ఆ ఇమోషన్ మీద అంత పట్టింపు లేకపోవడం అనిపిస్తుంది నాకు పెద్ద ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది. అది కూడా కావచ్చు. నాకు యూనో ఆ ఫ్లెక్సిబుల్ ఉండడం అనేది ఇట్ షుడ్ బి ఇది. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, వీ డోంట్ మేక్ ఒక బాహుబలి, ఒక నౌ పర్సే కల్కి, దే ఆర్ కొంచెం దే ఆర్ ఆఫ్ స్టోరీస్, దే ఆర్ ఆఫ్ బీట్ స్టోరీస్. అందులోనే వీళ్ళకి స్కోప్ కనబడుతుందేమో. హ్యావింగ్ సెడ్ దట్, అందులో కూడా చేసిన కల్కిలో అయితే తెలియదు, బాహుబలిలో కూడా చేయలేదు ఆ పని, రైట్? లైక్ బ్రింగింగ్ ఆ ఫ్లేవర్ ఆఫ్ ద మూవీ, ఆ టోన్, ఆ థీమ్ కానీ నాకు అట్లా గుర్తులేదు. ఈవెన్ ఐ డోంట్ రిమెంబర్. ఒకవేళ చేశారంటే ఎవరైనా రాసి చెప్పండి మాకు. కానీ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వార్నర్ బ్రదర్స్ అని బ్యాట్మ్యాన్ థీమ్ లో చూస్తావు ఆ లోగోని, ఐఎమ్ ఇన్. నేను స్విచ్ అయిపోయినాను. ఇప్పుడు మొత్తం డార్క్ ఉంటుంది, బ్యాట్మ్యాన్ వస్తాడు, కుక్క కొడతాను అందరినీ, వావ్ అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఓల్డ్ స్కూల్ జీనియస్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి ఎంత పట్టింపు ఉండే అంటే, స్టాన్లీ క్యూబ్రిక్ అయినా కానీ, తర్వాత రిడ్లీ స్కాట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 2001 స్పేస్ ఆడిసీ అని ఒక సినిమా ఉంది, సైన్స్ ఫిక్షన్. అది స్టార్ట్ అయ్యే ముందు నీకు జస్ట్ బ్లాక్ స్క్రీన్, వెస్టర్న్ క్లాసికల్ ఆర్కెస్ట్రా, తర్వాత మెల్లగా సినిమా స్టార్ట్ అవుతుంది. సో థియేటర్ లో కూర్చున్న వాళ్ళకి ఒక 10 నిమిషాలు వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ప్లే చేశాడు, ఎందుకు తర్వాత స్టార్ట్ చేశాడు. ఈవెన్ ద వెస్టర్న్ మూవీస్ గుర్తుంటే నీకు, ఆ కౌబాయ్ మూవీ, ఇన్వేరియబుల్లీ ప్రతి ఒక్క వెస్టర్న్ మూవీ విల్ స్టార్ట్ విత్ రాటిల్ స్నేక్. స్నేక్ దట్ సౌండ్ రన్ వస్తుంది చూడు, దాంతో స్టార్ట్ అవుతుంది. ఒక డెజర్ట్ చూపిస్తారు, అది ఒక 10 నిమిషాలు ఉంటుంది. హీరో ఒక మనిషి కనపడాడు. నేనేమంటున్నా అంటే, నీకు స్క్రీన్ మీద విజువలే ఉండదు, నీకు సినిమా స్టార్టే కాదు. దిస్ ఇస్ అనదర్ స్టైల్ అంటున్నా. జనాలు వచ్చి కూర్చుంటున్నారు. అదే నేనేమంటున్నా అంటే, దిస్ ఇస్ అనదర్ స్టైల్. దాని తర్వాత మెల్లిగా ఆ బ్యానర్, ఆ ప్రొడక్షన్ ఇది వస్తుంది. ఆ గడ్డిని ఒక పాము పాకుతూ ఉంటే దాన్ని చూపిస్తాడు గంటసేపు. ఇప్పటికీ మీరు యూట్యూబ్ లో వెళ్ళి చూస్తే దొరుకుతాయి అన్ని. ఓ 10 నిమిషాలు ఒక మనిషి కనబడదు, ఒక ఈగ కనబడదు, ఏదో చచ్చిపోయిన కప్పనో కుక్కనో ఉంటది అక్కడ స్క్రీన్ పైన, నువ్వు దాన్నే చూస్తుంటావు, డిప్రెసింగ్ ఉంటది. అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఎక్కడో గుర్రం వస్తున్నట్టు ఉంటది సౌండ్. కానీ దాని వల్ల బాగా ఏం అర్థం అవుతుందంటే, ఇది ఏ లొకేషన్ లో ఉంది, ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉంది, ఎగ్జాక్ట్లీ నీకు ఆ మూడ్ ఎట్లా ఉంది, ఆ వైబ్ అంతా వస్తుంది. అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఈ రిడ్లీ స్కాట్ కూడా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే సినిమా ఉంది, దాంట్లో కూడా అదే చేశాడు. స్టార్టింగ్ లో బ్లాక్ స్క్రీన్ మ్యూజిక్, తర్వాత ఇంటర్వెల్ బ్రేక్ దగ్గర స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ క్లాసికల్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ వస్తుంది, తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తారు. ఇది ఏమనిపిస్తుంది సార్ నాకు, దే ఆల్ కొంచెం థియేటర్ కైండ్ ఆఫ్, లిటరలీ బ్రాడ్వే కానీ స్టేజ్ ప్లే ఉంటుంది చూడు, అందులో ఇదే చేస్తారు. బికాజ్ ఫస్ట్ ఆ ప్లేది ఏదైతే మ్యూజిక్ ఉంటుందో, ఆర్ వాట్ ఎవర్ మ్యూజిక్ వాడబోతున్నారో, ఆ మ్యూజిక్ ని కరెక్ట్ తీయక ముందరే ఆ మ్యూజిక్ ప్లే అవుతుంది ఫస్ట్. మెల్లిగా ఆ మ్యూజిక్ అట్లా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటది, అప్పుడు కర్టన్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. దెన్ యూ సీ ద సెటప్. దెన్ ఆ సెటప్ కూడా ఫస్ట్ బ్లాంక్ గా సెటప్ ఉంటది, నథింగ్ హ్యాపెన్స్, నో డైలాగ్, నో యాక్షన్ ఉంటది, తీరుగా ఒక్క క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో
ఇట్ ఈస్ దాట్ మెంటాలిటీ అనిపిస్తుంది. అవును అవును, సేమ్ మెంటాలిటీ, Yeah. సేమ్ అప్రోచ్. ఏంటంటే వాళ్ళ చటర్ బటర్ అంతా తగ్గిపోవాలి అవును. ఆడియన్స్ ది, అవును. అండ్ ఫైనల్లీ వాళ్ళ అటెన్షన్ స్క్రీన్ మీద ఉండాలి. Yeah. దే ఆర్ రెడీ టు వాచ్ ద Yeah. మూవీ Yeah. ఆర్ దే ఆర్ రెడీ టు వాచ్ ద ప్లే. సింపుల్ అక్లమటైజ్ విత్ దట్ థీమ్. దట్స్ ఇట్, ఇట్స్ వైబ్ సెట్. Yeah, vibe ఇట్స్ అ set. వైబ్ సెట్. Yeah. దీనికి అన్ఫార్చునేట్లీ సేపు ఆగినాం మనం. జెన్జీ ఇది వైబ్ సెట్. వైబ్ సెట్ అంట. నిన్ననే కలిసిన ఎవరు వాట్ డూ యూ డోంట్ ఐ వైబ్ అంది. వావ్, ఇట్స్ సో హారబుల్. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చూపించేదా అది నేను దీంతో? కమాన్ అవ్వరు. బట్ ఎనీవేస్ దట్ వాజ్ ఏమంటారు, నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మొత్తం సీక్వెన్స్ యా వేర్ ఆ మూవీది ఒక ఎసెన్స్ కనబడుతుంది. యా, అండ్ ఇమర్షన్ మీద వీళ్ళు ఎంత పట్టించుకున్నారో యా అది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఎప్పుడైతే ఆ బ్యాంక్ దోపిడీ సీన్ ఉంటుందో, ఈ రాహుల్ దేవ్ పట్టుబడతాడు కదా, ఆ బ్యాంక్ దోపిడీ సీన్ లో కూడా చాలా ప్యారలల్స్ ఉన్నాయి. క్షణక్షణం ఓపెనింగ్ బ్యాంక్ దోపిడీ సీన్ కి ఆ జీప్ రావడం. సో రాహుల్ దేవ్ ఇంకా రాహుల్ దేవ్ గుండాలు బ్యాంక్ రాబరీకి చేయడానికి వెళ్తారు. ఓ యా అక్కడ పోలీసులు ఒకడు ప్లేట్ ఫిరాయిస్తాడు. సో దానివల్ల వీళ్ళు పట్టబడతారు. కరెక్ట్. సో ఆ దోపిడీ సీన్ కూడా స్టార్టింగ్ సెటప్ అదంతా బయట ఒక హవాల్దార్ ఉండడము, ఒక పోలీస్ జీప్ రావడము, ఎన్ని ప్యారలల్స్ ఉన్నాయంటే క్షణాక్షణం ఓపెనింగ్ సీన్ కి. అండ్ అది కూడా ఓపెనింగ్ లో సౌండ్ లేదు, పాడలేదు. క్షణాక్షణంలో సైలెన్స్ తో ఓపెన్. అదైతే ఇమోషన్ ఎవర్ గ్రీన్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఆ జీప్ ది టైర్ రిమ్, ఆ సిల్వర్ ప్లేట్ ఇట్లా మెరుస్తూ ఉంటది. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. ఇట్లా అతుక్కుపోయిన బ్రెయిన్ లో. అవును, ఇదంతా బానే ఉంది కానీ మస్తు మాట్లాడడం దీని గురించి. వినేటోళ్ళకి కూడా ఇంతసేపు 1 hour అయిందా, 5 minutes లాగా అనిపించింది అనిపిస్తుంది. ఇమర్షన్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. లెట్స్ కమ్ టు ద పార్దు లైఫ్, ఆ పార్దు స్టోరీ ఆర్క్. ఎందుకంటే ఇక్కడ 2 వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఆ ప్రకాష్ రాజ్ ఇన్వెస్టిగేషన్, ఆ ఆస్పెక్ట్ ఒకటి. సెకండ్ వచ్చేసి ఇక ఈ పార్దు వరల్డ్ లో నందు ఎట్లా ఎంటర్ అయ్యి స్లోగా అడ్జస్ట్ అయిపోయి హీ బికమ్స్ అ మెయిన్ స్టే ఉంటది కదా. ఈ స్టోరీ ఆర్క్ గురించి ఇందులో నీకు ఏం నచ్చింది? చాలా చిన్న చిన్నవి, అది అసలు లెక్క లేదు అనుకుంటాం కానీ. చెప్పకైతే నేను చెప్తా, ఒక్కటి చెప్తా. చెప్పు. ఒక పాటలో వీళ్ళిద్దరు మామయ్యలో బాబాయ్లో మందు తాగుకుంటూ పార్తు వాళ్ళ పేరెంట్స్ ఫోటో ఫ్రేమ్ చూసుకుంటూ గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటారు. వాడిని పిలిచి సుబ్రహ్మణ్యం ఇంకా రఘుబాబు. ఎగ్జాక్ట్లీ. సో అది ఎంత చిన్న ఇట్లా పాట మధ్యలో వచ్చిపోయినా కూడా ఆ ఫ్యామిలీని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. వాళ్ళ ఇట్లా అనుకోవచ్చు 12 ఏళ్ళు అయినాయి, ఈ పిల్లోడు పారిపోయిండు, వీడు మళ్ళీ వచ్చి చేస్తున్నా ఏం మొత్తం అటాచ్మెంట్ ఉంటది, ఏం పెద్ద ఇది ఉంటది, ఇప్పుడు అంతా అరే తురేలు స్ట్రేంజర్ లెవెల్ ఉండొచ్చు అని. కానీ ఇలాంటి చిన్న చిన్న సీన్స్ చూపించి వాళ్ళు ఎస్టాబ్లిష్ ఏం చేస్తున్నారంటే ఆ ఫ్యామిలీలో అంత క్లోజ్నెస్, అంత అటాచ్మెంట్ ఇంకా ఉంది. అందుకనే వీడు రావడము, కలిసిపోవడము, అట్లా కవరప్ చేయొచ్చు అని. అట్లా అదొక ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది నాకు. The thing I like about that whole story arc, first of all, the comedy element the world knows. ఎవడైతే అతడు చూసిండో వాళ్ళందరికీ తెలుస్తుంది, అరే ఇది కామెడీ పీస్ మొత్తం. బ్రహ్మానందం కానీ, ధర్వనం సుబ్రహ్మణ్యం, లైక్ రఘుబాబు, హేమ, ఆల్ ద క్యారెక్టర్స్ పార్టిసిపేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పార్ట్ దాంట్లో నువ్వు చెప్పిన దానికి హీరోయిన్ వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్. yes, huge, which is stole the punchline. Heroine they actually gave her meat, like well written a character. yes, ఆ లీడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ద లేయర్స్ ఆఫ్ క్యారెక్టర్ దే హావ్ గివెన్ టు ద లీడ్, ఫీమేల్ లీడ్. షీఈస్ నాట్ లైక్ ఎ డాల్ ఇన్ ద ఇది. షీ యాక్టివ్లీ పార్టిసిపేట్స్ ఇన్ ఏమంటారు టు ఎక్స్పోజ్ ద క్యారెక్టర్ ఆఫ్ లీడ్. ఆ పార్దు వాడు నాకు సైడ్ కొడుతున్నాడు, నువ్వు పోయి వాడిని కొట్టు అనడం, లేకపోతే యూనో ఆ బ్రహ్మాజీతో ఏదైతే ఇంటరాక్షన్స్ అవుతాయో, తన ఫ్రెండ్స్ తో జెలస్ ఫీల్ అవడము, పనమ్మాయిని ఎలగొట్టడము, ఇంకోటి ఫ్యామిలీతో వచ్చి ముందర వచ్చి అలగడము, రైట్ ఇవన్నీ ఏదైతే ఉందో షీఈస్ టేకింగ్ ద మూవీ ద స్టోరీ ఫార్వర్డ్. ఇట్ వాస్ నాట్ పార్దు, ఇట్ వాస్ నాట్ నాసర్, ఇట్ వాస్ ఎవరు కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద లీడ్, ద ఫీమేల్ లీడ్, విచ్ అగైన్ యూ డోంట్ గెట్ టు సీ ఆఫ్టెన్. ఎస్. అండ్ ఇంకోటి తెలుసా, రుద్ది చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు చెప్పావు కదా క్యారెక్టర్ బాగా రాశారు అని. మన దగ్గర ఇవాళ రేపు సినిమాల్లో క్యారెక్టర్ హీరోయిన్ బాగా రాసినావు అంటే వాళ్ళకి ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది అంటే, నా ఉద్దేశం చాలా సేపు చూపించిన మనం జస్ట్ హీరోయిన్ ప్లాట్ ముందుకు తీసుకెళ్తుంది, ఆర్ హీరోయిన్ స్టోరీ ముందుకు తీసుకెళ్తుంది. హీరోయిన్ ఒక బక్రా, విలన్ వాడుకోవడానికి హీరోయిన్ ఒక బక్రా. అదే ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ ని మనం బాగా రాసాము అంటే బేసిక్ గా హీరోయిన్ కూడా ఎక్కడో ఆటో ఎక్కిపోయి లేకపోతే విలన్ ఇంటికి వెళ్ళి చెప్పిన మాట వినకుండా ఎంత చెప్పినా నేను ఆ చీకటి గల్లీలోకి వెళ్తాను అని మొండికేసి లైఫ్ హస్ మేడ్ us
స్మార్టర్. కానీ ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్ బాగా రాయడం అంటే ఈ సినిమాలో ఈ హీరోయిన్ క్యారెక్టర్ ప్లాట్ ని ఎక్కడ కూడా ముందు తీసుకెళ్ళదు. షీఈస్ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ ద వరల్డ్ వెల్. అండ్ ఆల్సో షీ లీడ్స్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్. మనం ఏదైతే చూస్తామో మనకంతా వెదర్ ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ టు బ్రహ్మానందం, వెదర్ ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ టు ఆ మొత్తం వాళ్ళ పిన్నులు మామయ్యలు బాబాయ్లు అందరైనా కానీ, ఇంక్లూడింగ్ ద ఇంట్రడక్షన్ టు నాజర్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద లీడ్ పూరి. నువ్వు ఎంపవరింగ్ అది ఇది అని మాట్లాడుతున్నావు అంటే దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఫీమేల్ లీడ్ తోటి నువ్వు కథను ఎస్టాబ్లిష్ యూజర్ యాజ్ ఎ లైక్ క్యాటలిస్ట్. రైట్. సో నువ్వు ఆడియన్స్ గా కూడా నీకు మంచి పర్స్పెక్టివ్ వస్తుంది. సో హ్యూజ్ ప్లస్ నాకు అది. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని వాడుకోలే వీళ్ళు. ఎట్లా వీడికి అమ్మాయి అంటే ఇష్టమా, ఇప్పుడు దీన్ని కిడ్నాప్ చేస్తాను నేను, అది దాని తేలిక బ్రహ్మాజీతో అసలు బ్రహ్మాజీతో ఇన్వాల్వ్ చేయలే. వాడు అటాక్ బ్రహ్మాజీ మొత్తం ప్లానింగ్ అంతా వీడిని చంపనీకి, అది దారిలో ఉంటే దాన్ని లేకపోతా అంటాడు అంతే, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ బ్రహ్మాజీ ఎప్పుడు కూడా నేను హీరోయిన్ ని హర్ట్ చేస్తే హీరో హర్ట్ అవుతాడు అన్నట్టు ఎప్పుడు వాడు నో బడీ కేర్డ్ అబౌట్ ద హీరోయిన్. అది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దట్ నగేట్స్ ద లవ్ స్టోరీ. వాళ్ళ మధ్యలో అవుతుంది భయ్, నువ్వు ఒకటే ఇంట్లో పక్క రూమ్ లో బట్టలు మార్చుకుంటూ చూస్తున్నావు, స్నానం చేస్తుంటావు అంత. ఒక వీడు పైగా వీడు ఒక ప్రొఫెషనల్ కిల్లర్, వీడు ఒక స్టోన్ హార్ట్. సో దాన్ని ఎక్కువగా మనం చెప్పక్కర్లేదు. ఇక ద అల్టిమేట్ పెద్ద ప్లస్ ఏంటంటే సోను సూద్కి కానీ కోటాకి కానీ తనికెలబర్ని అండ్ బ్రహ్మాజీకి కానీ ఆర్ నో నెగటివ్ క్యారెక్టర్ ఎట్ ఎనీ పాయింట్ సెట్ అమ్మాయిని లేపుకోరంట. రైట్. నాకు అది చాలా నచ్చింది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ స్టోరీ టెలింగ్ అనిపిస్తుంది నాకు. ఎస్. అండ్ నాకేం నచ్చింది అంటే క్యారెక్టర్ బాగా రాయడము అంటే స్టోరీని ముందు తీసుకెళ్ళడం కాదు, ప్లాట్ ని ముందు తీసుకెళ్ళడం కాదు, అట్లీస్ట్ ఆ వరల్డ్ ని బాగా ఎస్టాబ్లిష్ చేపిస్తుంది క్యారెక్టర్ అంటే అదొకటి. అది కాకుండా ఈ యాక్టర్ హీరోయిన్ పూరి ఏం హీరోయిన్ పేరు తీసుకొచ్చాం యాక్చువల్గా తీసుకోవచ్చు, త్రిష. ఏం కాంపిటెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే అసలు. అండ్ నాట్ జస్ట్ ఇన్ ద మూవీ, సాంగ్స్ లో మనోడు పార్దు ఆ కాలంలో నా ఉద్దేశంలో ఎక్సలెంట్ డాన్సర్. అదే కాకుండా పాటల్లో కెమిస్ట్రీకి నువ్వు ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఇవ్వదలుచుకున్నావా అంటే నో ఛాన్స్. సోలో బ్యాంక్ అకౌంట్ నాది, నేనే నడుపుతా, ఇంకెవరు నడపకూడదు ఇది అని చెప్పి అట్లా ఉంటాడు. ఆ టైంలో అట్లా ఉండే. పటాన్ చెరువులో SBI బ్యాలెన్స్ ఉంది అకౌంట్, యాక్సెసిబిలిటీనే లేదు. సో పాటల్లో యాక్చువల్లీ కెమిస్ట్రీ వైజ్ చూస్తే షీ వాస్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ ద హెవీ లిఫ్ట్. ఎందుకంటే మనోడు అసలు పట్టించుకోలేదు ఉందా పక్కన లేదా అని. మనోడు జస్ట్ స్టోన్ హార్ట్. హీ స్టోన్ హార్ట్. అండ్ ఎగ్జాక్ట్లీ కెమెరాకి ఇక్కడికి మధ్యలో చూస్తాడు. సో ఎంత పాడు స్ప్లిట్ పర్సనాలిటీ ఉండే, నేను పార్దులాగా ఉండాలా నందలాగా ఉండాలా, అందులో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయా. బట్ మొత్తం హెవీ లిఫ్టింగ్ ఈ పోరీ చేస్తుంది. అబ్సల్యూట్లీ. కెమిస్ట్రీ, రొమాంటిక్ కెమిస్ట్రీ పాటల్లో. అండ్ షీ డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్ అసలు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా అప్రిషియేట్ చేయాలి, ఫోర్సబుల్ కే అంటే హీరో తోటి కామెడీ అయిపోలే, విచ్ ఇస్ అగైన్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అంటాను నేను. ఎట్ నో పాయింట్ అవుట్ ఆఫ్ సీన్ ప్రెషర్ కానీ లేకపోతే ఏదో కానీ హీరో కూడా నువ్వు కూడా రెండు జోక్లు లేరా ఇప్పుడు అన్నట్టు ఎక్కడ కనిపించలేదు. హీ వాజ్ జస్ట్ రియాక్ట్, యూ ఆర్ సపోజ్ టు రియాక్ట్, యూ జస్ట్ రియాక్ట్ అన్నట్టు ఉండే. అండ్ దాట్ మేడ్ ఇట్ మోర్ ఫన్నీ. ధర్మాన సుబ్రహ్మణ్యం వచ్చి అంటాడు ఏమన్నా అంటే పాడుతూ నేను అందంగా లేనన్నాడు అంటే, వాడంతా తెలివైనవాడు కాబట్టి నిజం చెప్పేశాడు. దిస్ ఈస్ ద హోల్ థింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. హీ నెవర్ హీరోని ఫోర్సబుల్ గా పార్టిసిపేట్ చేయలే. దాట్ వాస్ అనదర్ బిగ్ ప్లస్. అంటే ఆ క్యారెక్టర్ కి ఇట్ వుడ్ నాట్ హావ్ వర్క్డ్. ఎందుకు చేస్తాడు కామెడీ? అండ్ అంత మల్టీ టాలెంట్ ఉండదు కదా హీరో అన్నది. సో అది దట్ ఆల్సో కొంచెం పార్షియలీ హ్యూమనైజింగ్ ద క్యారెక్టర్ అంటున్నా చూడు. ఇట్ కమ్స్ అండర్ దట్ బ్రాకెట్ కేటగిరీలో. ఒక అనాథగా పుట్టాడు, ఎమోషన్స్ చూసి వచ్చాడు అంటే సోషల్లీ స్టంటెడ్. వాడు ఈ మార్కెట్లలో గుండాలతో తిరిగినోడు, వాడికి ప్రేమ ఆప్యాయత ఏం తెలుస్తుంది? అది ఇంటిగ్రిటీ ఉన్నదంటే అది ఒక వేరే విషయం. గుండాల్లో కూడా ఇంటిగ్రిటీ ఉంటుంది. ఆల్ ద మోర్ గుండాల్లోనే ఇంటిగ్రిటీ ఉంటుంది యాక్చువల్లీ. రైట్. సో అది ఉన్నది కరెక్ట్, అది ఫిట్ అయిపోయింది. నా ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏమనిపించిందంటే, ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయింది కదా, కామెడీ ట్రాక్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి ఏ పాయింట్లో కూడా దే డిడ్ నాట్ ఫర్గెట్ ద ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ ద లీడ్. బిట్స్ అండ్ పీసెస్లో
ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వీడి యాక్షన్ సత్తా ఏందో చూపిస్తూనే ఉన్నారు ఇన్ ద బ్యాక్గ్రౌండ్. రైట్. తనికల బన్నీకి ధమ్కి ఇవ్వడం కానీ, లేకపోతే పోయి ప్రకాష్ రాజ్ విజిటింగ్ కార్డ్ కానీ, సో వాడిని డిస్కనెక్ట్ చేయలేదు, విచ్ ఇస్ వాట్ మేడ్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ నా ప్రకారంగా అయితే. దాంతో యువర్ స్టక్ టు ఇంత జరుగుతున్నా కానీ యూ డింట్ లూజ్ ఫోకస్ ఆన్ ద మెయిన్ ప్లాట్. అసలు మ్యాటర్ ఏంటంటే వాడు చచ్చిపోయినాడు, రైట్, అది కథ. ఇదంతా ఏదో వీడు దాక్కుంటుంది, అంతా బాగానే ఉంది కానీ అది నడుస్తూనే ఉన్నది. అవును. సో దట్ వాజ్ అనదర్ జీనియస్ అంట నేను. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే చేయగలిగినరో బేకింగ్ ఇన్ 2 స్టోరీలు, దట్ వాజ్ బ్యూటిఫుల్. యా, అంటే ఎన్ని కలిసి వచ్చినాయి అంటే దీంట్లో అసలు మనం దీన్ని రివ్యూ చేస్తున్నాం చూడ, అది కూడా కలిసి వచ్చింది. అసలు ఎవరు చేయలేదు ఇప్పటివరకు అతడు రివ్యూ. షేమ్ ఆన్ యూ. సార్ మీరు ఏమైనా చూస్తున్నా, ఈ ఎపిసోడ్ వింటున్నా, అతడు గురించి ఇంత మాట్లాడుతున్నాం మేము కష్టపడి. ఓ 2 రాళ్ళు వేస్తే ఏమైపోయాయి మా పైన. నాకు ఎక్కడ నవ్వు వచ్చిందంటే నిజంగా ఇన్నేళ్ల తర్వాత చూస్తున్నాము అండ్ మళ్ళీ రిపీట్ గా చూస్తున్నాం కాబట్టి ఈ టైంకి రాజీవ్ కనకాల సీన్ ఎప్పుడైతే ట్రైన్ లో పార్దు / నందు వచ్చి కూర్చుంటాడో, కూర్చోగానే నందు/పార్దు కూర్చోగానే స్టార్ట్ అయిపోతాడు. ఇదిగోండి తీసుకోండి, తినండి, ఏం పర్లేదు తినండి బాగుంటది అంటే. అది ఎట్లా స్టార్ట్ అయిపోతాడంటే టైం లేదు నాకు, నేను ఇంకో 2 minutes దాకా ఉన్నాను ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ. సో కూర్చోండి, రండి, నేను తినండి పర్వాలేదు బాగుంటుంది, ఐ వాస్ జస్ట్ అబౌట్ టు డై, ఇంతలోనే మీరు వచ్చారా. సో ఇదిగోండి నా ఫేవరెట్ కలర్ ఇది, అండ్ నా బర్త్డే ఈ రోజు, నా ఫ్యామిలీలో ఇట్లా ఉంటారు, ఈ పోస్టర్ చూస్తున్నారు, ఇది కూడా నా గురించి. మిమ్మల్ని చూస్తుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అడగాలనిపిస్తుంది మీకు. నేను గ్రహించాను. ఐ గ్లాడ్ యు ఆస్క్డ్. yes నా ఐడీస్ ఇది తీసుకోండి, నా ఆధార్ నంబర్ ఇది, నా పాన్ కార్డ్ ఇది, అండ్ నాకు పుట్టుమచ్చలు 4 ఉన్నాయి. బై ద వే నేను లెఫ్ట్ హ్యాండెడ్. ఏంటి వింటున్నారా? నన్ను చూడండి, అటెండ్ చూస్తారేంటండి. ట్రైన్ కలుస్తానే కూడా. ట్రైన్ లో 2 సీటర్లు ఉన్నామండి, ఎదురుగా నన్ను చూడండి. కోవిడ్ స్టార్ట్ కూడా కాలేదు, ఎందుకు మీకు అంత మొహమాటం? ఇదిగోండి కుడి చేతికి 2 ఉన్నాయి ఇక్కడ, ఎడం చేతికి ఒకటి ఉంది, ఇంకోటి ఎడం సైడ్ మోకాల దగ్గర చిప్ప దగ్గర ఇంకో పుట్టుమచ్చ ఉంది. ఏంటి చూస్తున్నారా? మీరు ఎట్లా చూస్తున్నారంటే అసలు నాకు కెమెరాకి మధ్యలో పర్ఫెక్ట్ గా పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తున్నారండి మీరు. ఎట్లుందంటే అసలు ఈ సందర్భం మొత్తానికి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు అనిపిస్తుంది అండి. అది 3rd wall కాదు, 4th wall కాదు, అసలు ఏ వాల్ ఇది? ఇదే వాళ్ళు. ఓ బై ద వే మీరు, నేను గమనించాను ఈ స్కార్ ఎట్లా వచ్చిందని కనుక మీరు క్యూరియస్ ఉన్నారు. చెప్తాను. అండ్ నా మదర్ మేడెన్ నేమ్ ఇది, అండ్ నా ఫేవరెట్ పెట్ పేరు రూకీ, అండ్ నాకు తాతలు 4. అండ్ నా పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ 8 asterisks. అంతే కదా, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందింది కదా. ఇంకేదా కావాలా అండి? ఇంకేమైనా కావాలా? బ్యాంక్ అకౌంట్ అంటారా? ఇక మొన్ననే మ్యూచువల్ ఫండ్స్ వేసాను, అంతా పడిపోయింది, నెగిటివ్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. సో దాంతో మీకు బెనిఫిట్ వచ్చేది. అయ్యో మర్చిపోయినా, ఇది మా అడ్రస్ అండి. ఎగ్జాక్ట్లీ, మా ఇంటి అడ్రస్. మీరు ఎంత కష్టపడతారో వెతుకోవాలి. ఎగ్జాక్ట్లీ, పెద్ద ఊరు మాది. ఇదంతా చెప్పినా కూడా ఏదో ఉండిపోయినట్టు అనిపిస్తుంది. అబ్బా నా బ్యాగ్ లో నా ఫేవరెట్ టీ షర్ట్ ఉంది, మీకు తీసిస్తాను ఆగండి, వంగుతాడు అక్కడే తెస్తాడు. కాదు ఇదిగోండి, దానికంటే ముందర ఇదిగోండి నా ఏకైక ఫోటో, నా గుర్తింపుగా. పడేయండి. ఓ మంచి పడేశారండి అసలు. ఎంత ఏమన్నా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అయినా ఆ సీన్ లో. బాబా 20 terabyte స్పీడ్ లో ఇచ్చింది. మొత్తం జాతకము, మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నాకు నీళ్ళ దోషం ఉంది, మీరు వెళ్ళి ఈత కొట్టేయండి, పట్టుబడతారు. ఇదేంట్రా పాడుతున్నాడు ఈత కొడుతున్నాడు అని. నాకు అస్సలు ఇష్టం లేదు నీళ్ళు అంటే. ఐఎమ్ హైడ్రోఫోబిక్. ఇంట్లో మా ఇంట్లో మిర్చి బజ్జీలు బాగా వేస్తారు, నాకు కారం పడదు. గ్యాస్ట్రైంటాలజీ. ఎవరైనా కూర్చోమన్నారు అనుకో, వెంటనే కూర్చోకండి, పైల్స్ ఉంది నాకు, తెలిసిపోతుంది. కొంచెం ఊగండి, మెల్లిగా అట్లా జారపడండి. సార్ చూస్తున్నారా? ఇటు చూడండి సార్, చూపిస్తా చూడండి. నేను ఇట్లా కూర్చోమంటే జారపడాలి, డప్పు అని కూర్చోవద్దు. అటు చూస్తారండి, ఇక్కడ చూడండి. అదైతే నిజంగా వాడేమో నందు, వీడిని చంపేవాడు రావాలి. ఈ పోలీసులు కూడా టైం పాడలేదు, వీడేమో వాగడం ఆపట్లేదు, డైరెక్టర్ కట్ట చెప్పట్లేదు.
ఓ గాడ్ అసలు. ఇది ఒకటి హైలైట్ చెప్తారు. ప్రకాష్ రాజ్ ఫైనలీ ట్రాక్ చేస్తారు ఒక సో కాల్డ్ ఒక ప్యాటర్న్, ఈ సీరియల్ కిల్లర్ది, ఈ పర్టికులర్ మర్డర్ది ఒక ప్యాటర్న్ ఉంది. Yes. ఒక ఎస్కేప్ వాడు ఉంటాడు, ఎస్కేప్ స్పెషలిస్ట్, ఇంకా మెయిన్ ఒకడు ఉంటాడు, రైట్. అది ఇది అని చెప్పి వీళ్ళని ట్రాక్ చేసి అదే రాహుల్ దేవ్ ఇంట్రాగేట్ చేస్తాడు జైలుకి వెళ్ళి తీసుకొచ్చి. వాడు రాహుల్ దేవ్ ముసలోడైపోతాడు అప్పుడే, అయినా కానీ వాడు ఫిట్నెస్ ఫ్రీక్, కోర్స్ అసలు రగ్గుడు జా, మొత్తం ఇట్లా టైట్ బాడీ ఉంటుంది. P90X. అయితే రాహుల్ దేవ్ ఇలాంటి మర్డర్స్ అంటే వీడు రాహుల్ దేవ్ ఎవడి గురించో చెప్తున్నట్టు, వీడికి ఏదో తెల్లనట్టు ఇద్దరు ఉంటారు, అందులో ఒకడు ఎస్కేప్, వాడు ఎస్కేప్ ప్లాన్ వేస్తాడు. వాడి పని ఏంటంటే బండి ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి రావాలి, అది ఎంత చెప్తాడా. ప్రకాష్ రాజ్ ఇట్లా కళ్ళద్దాలు తీసి ఆలోచిస్తూ ఇదేదో వర్కౌట్ అయినట్లేదే, నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు ఈ సీన్ లో అని చెప్పి, ఎట్లా ఉంటాడు చెప్పగలవా అంటాడు. ఇక డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాడు ప్రకాష్ రాజ్, పులి లాంటి కళ్ళు అంటే పెద్ద రోడ్డు మచ్చలేస్తాడు పేపర్ పైన, అంత అయిపోయేసరికి ఇట్లా వీడు కనబడతాడు. నాకు ఎంత నవ్వొస్తుంది, కళాఖండం చూపించాడు అక్కడ. కనీసం వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఫేస్ స్పెషలిస్ట్, వాడు పక్కన తెప్పించినా కానీ చాలు, వీడే వేస్తాడు ఇట్లా కళ్ళు పులి లాంటి కళ్ళు నోట్స్ వేసుకుంటున్నాడు ఇట్లా, ఇట్లుంటాయి కళ్ళు పులిలాగా అట. యాక్చువల్ లీడ్కేమో చిన్న బఠానీ కళ్ళు ఉంటాయి, వీడేమో బండ కళ్ళు వేస్తాడు. నాకు అది ఎంత ఫనీ అనిపించింది అంటే, ఇవి కొన్ని ఎక్కువ పొగిడినందుకు ఇది డిస్టి చుక్కలు. ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ఇన్నిసార్లు చూసిన తర్వాత కామెడీ ఐ ఫౌండ్ ఇట్ ఫనీ ఫస్ట్ టైం ఆల్సో. ఫస్ట్ ఇట్లా పులి కళ్ళు వేయగానే అరే ఇట్లా ఉండవు పులి కళ్ళు. కానీ ఇప్పుడు ఆ మ్యూజిక్ అయితే చెప్పేసినాము, చాలా చెప్పినాము, ఇంకా పాడి కూడా చెప్పాము. యాక్చువల్గా ఏం చెప్పలేదు మ్యూజిక్ గురించి, అది చాలా చెప్పింది చాలు. కానీ అఫ్ కోర్స్ వండర్ఫుల్ మ్యూజిక్, అంతకంటే ఎక్కువ ఇంకేం చెప్తాను, అంతే. అండ్ ఇంకేం బాగుండే అంటే లిరిక్స్ బాగుండే ఈ పాటలలో. అండ్ లిరిక్స్ గురించి మాట్లాడే కోర్ కాంపిటెన్సీ కూడా మంది కాదు, వాటి మనము చేయం. ఎగ్జాక్ట్లీ, వాటికి వేరే పాడ్కాస్ట్లు వినొచ్చు. కాకపోతే ఒక్కటి ఏమి బయటపడిందంటే, అసలు ఎంత బండగా బయటపడిందంటే, ఒకవైపు చూస్తే థర్డ్ వాల్, ఇంకో వైపు చూస్తే ఫోర్త్ వాల్, అందుకనే మధ్యలో 3.5 అది హ్యారీ పాటర్ లాగా. ఒకవైపు చూస్తే అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే అని ఇట్లా ఉంటుంది. ఇంకోవైపు చూస్తే లైఫ్ హ్యాస్ మేడ్ హిమ్ స్ట్రాంగర్, ఇట్ మేడ్ హిమ్ వర్క్ అ బిట్ హార్డర్, హీ గాట్ టు థింక్ అండ్ యాక్ట్ అ లిటిల్ వైజర్, ద వరల్డ్ హెస్ మేడ్ హిమ్ అ ఫైటర్. అసలు ఎక్కడైనా పోలికుందా ఈ తెలుగు లిరిక్స్ కి ఈ ఇంగ్లీష్ లిరిక్స్? మళ్ళీ నువ్వు ఇప్పుడు లాంగ్వేజ్ అంటావా? లాంగ్వేజ్ అన్నాను కానీ ఆ కాలంలో అండ్ ఇప్పుడు కూడా కొంచెం ఆ జబ్బు ఉంది, కానీ అప్పట్లో పిచ్చిగా ఉంటాయి జబ్బు. తెలుగు సినిమా పాటలు వచ్చినాయంటే మధ్యలో ఒక ఇంగ్లీష్ ర్యాప్ పెట్టాలి, అది కూడా ర్యాప్ లాగా ఉండదు. కానీ అది ఎంత ఎట్లా ఉంటది స్కూల్లో రోల్ నెంబర్ 24 రీడ్ దిస్ పోయం అనగానే అలాంటి ఓ పోయం చదవమంటే ఎట్లా చదువుతారు స్టూడెంట్స్ క్లాసుల నుంచి, అట్లనే ఉంటాయి అవి. అది ఎట్లా ఉన్నాయంటే నిజంగా ఈ తెలుగు లిరిక్స్ ఏమో ఒక లెవెల్లో ఉన్నాయి, ఇవేమో ఫుట్పాత్ లెవెల్లో ఉన్నాయి ఇంగ్లీష్ లిరిక్స్. దీని వల్ల ఇట్ గాట్ డేటెడ్ సో బ్యాడ్లీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే కూడా ఎంత చండాలంగా ఉంటాయంటే ఇంగ్లీష్ పోర్షన్స్, అసలు అవి లేకుంటే మస్తుండేది, అసలు స్పాట్లెస్ ఉండేది. కానీ ఆ లిరికల్ క్వాలిటీ కంటిన్యూ అయ్యేది. ఇది నీకు ఉదాహరణ చెప్పాలంటే, తెలుగు పోర్షన్ ఏమో ఏదో ఫుల్ వర్డ్ ప్లే, ఇంకా ఫ్లో, ఇంకా లిరికల్ ఫ్లో ఇట్లా తిరుక్కుంటూ వస్తుంది. తర్వాత ఈ మధ్యలో ఇంగ్లీష్ పోర్షన్ ఎట్లా వచ్చింది అంటే, ఇమాజిన్ చేయి, నీకు ఆ మధ్యలో వచ్చే పోర్షన్ నువ్వు ఒక టపోరి ముంబై లాంగ్వేజ్ లో వచ్చావనుకో, ముంబై టపో ఎట్లా అంటే అరెలారే బిడు అరెలారే భాయ్ అని ఇట్లా మధ్యలో ఇట్లా టపోరి ముంబై లాంగ్వేజ్ లో ఇట్లా దూచినావు అనుకో, ఎంత గలీజ్గా ఉంటుంది. అట్లా రిసోర్స్ క్రాంచ్ అంట నేనైతే, అప్పుడు లేకుండా నేను. ఇప్పుడు తెలుగు ర్యాపర్లు వీళ్ళు వాళ్ళు వచ్చింది రాస్తున్నారు, అది చేస్తున్నారు. నేను రిసోర్స్ క్రంచ్ కూడా కాదు, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ పర్సెప్షన్ ప్రాబ్లం. అంటే మనకి వాల్యుయేషన్ లో ప్రాబ్లం, మార్కెట్ వాల్యుయేషన్ లో దెబ్బతినింది మనది. ఏంటంటే ఈ తెలుగు లిరిక్స్ చూసి దీని పక్కన ఈ ఇంగ్లీష్ పదాలు మనం పెట్టచ్చు, పక్కనగా ఇవి పోవచ్చు ఒక పాటలో అని ఆలోచించాము కూడా చూడు ఒక పాయింట్ లో. దట్ షోస్ మన అండర్స్టాండింగ్ ఎంత స్క్యూడ్ ఉండనో, ఆ ఇంగ్లీష్ మీద ఎందుకు మనకు అంత ఇంపార్టెన్స్ ఉండనో, అసలు దానివల్ల మనం మంచి పాటనే మనం గలీజ్ చేసుకుంటున్నామని కూడా తెలియకపోవడం. యూనో ఆ ఇగ్నోరెన్స్, అసలు ఏదో ఇంగ్లీష్ మీద ఫ్యాసినేషన్ ఉంది కాబట్టి ఏదో ఒకటి పెట్టేద్దాము, ఈ తెలుగు పదాలతో నడుస్తాయి అని చెప్పేస్తే, కానీ ఇదేమో గోల్డ్, ఇదేమో చెత్తగుండి.
రెండు పక్క But I పక్కన enjoy the lyrics English అదే కూడా. మరీ చెప్తున్నావు Hey, నువ్వు yeah. షక బోన్నో ఇది Yeah. నచ్చిందా నీకు? It is cringe. ఎంత క్రింజ్ అంటే Yeah. ఒళ్ళు పాకుతుంది ఇట్లా మొత్తం. Ahead of the curve అంటే నేను. World is going towards cringe anyhow. Okay. 2005 లో ఇమాజిన్ సంబడి నాలంటోడు ఎవడో ఆ, అరే వరల్డ్ ఎట్లాగో క్రింజ్ వైపు వెళ్తుంది, ఆ, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తా ట్రెండ్ ఇన్ హోమియోపతిక్ డోసెస్ ఆ. ఇంత కొంచెం పెడతా అని. ఇవాళ రేపు తెలుగు సినిమాల్లో కూడా వస్తున్నాయి ఇంగ్లీష్ ర్యాప్ పోర్షన్లు, అవి కూడా అంతే దరిద్రంగా ఉన్నాయి పదాలు దాంట్లో. ఎంత వడ్డర్ కానీ క్లాస్. నువ్వు ఇట్లా ఆలోచించు, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు డివాల్యూ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ ఈజ్ అ సూపర్లేటివ్ లాంగ్వేజ్ అని కాదు, మేము మీ భాష మాట్లాడడం అంటే ఇట్లుంటుంది మాట్లాడని చెప్పడానికి ఒక ఎఫర్ట్ ఇది. మరి తెలుగు మాత్రం మనం చాలా మంచిగా చెప్తాము, కానీ మీ ఇంగ్లీష్ వర్డ్స్. అండ్ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, ప్రాక్టికల్ ప్రాబ్లం చూస్తున్నాను. దే యూస్డ్ వర్డ్స్ విచ్ కెన్ బి ప్రొనౌన్స్డ్ బై ద సింగర్ అని అనిపిస్తుంది. అదే వచ్చింది నీకు తెలుగులో ఇలాంటి లిరిక్స్ ఉన్నప్పుడు దాని పక్కన ఇది కంబైన్ చేయొచ్చు అని కూడా థాట్ వచ్చింది చూడు. అంటే రెండు సమాంతరంగా ఉన్నాయి లేకపోతే రెండు బాగున్నాయి అనుకుని ఉంటారేమో అప్పుడు. ఇది కానీ ఎట్లా ఉందంటే కాంబినేషన్, ఇడ్లీలో నువ్వు థమ్స్ అప్ పోసుకొని తింటే ఎట్లుంటది ఐడియా లేదు. ఆల్రెడీ దోస పైన ఐస్ క్రీమ్ వేసుకొని తింటున్నారు మనుషులు. అది గుజరాత్ లో చేస్తారు కూడా స్టార్ట్ అవుతుంది. కానీ అదే ఉప్మాలో నువ్వు థమ్స్ అప్ పోసుకొని కలుపుకొని తింటే కాంబినేషన్ అట్లా అంతేం పెద్ద డిఫరెన్స్ చెప్పినావా, ఏదో పెద్ద కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇడ్లీ కామన్ కదా. లేదు, ఇడ్లీతో థమ్స్ అప్ తిన్నోడు నాకు ఒకటి తెలుసు, అది అందుకనే నువ్వే అయి ఉంటావు. నేను కాదు, నువ్వు ఆస్కింగ్ ఫర్ అ ఫ్రెండ్ చెప్తావు. ఇవన్నీ స్కూల్లో ఒక దోస్తుగాడు ఉండేవాడు, కొంచెం హట్కే ఉండేవాడు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్. ఇడ్లీలో బేర్ పోసుకొని తినడం కూడా చూసినాం మనం. యా, సో అందుకని అది చేశారు కాబట్టి నేను ఉప్మా అంటున్నా. ఉప్మా మంచి వర్స్ట్ కాంబినేషన్ ఇస్ పాలకూర పప్పులో ఫ్యాంటా పోసుకొని తినడం. ఇంకా ఏదైనా చెప్పొచ్చు, పాలకూర అనొచ్చు, ఇంకా పెరుగన్నంలో ఇది పోసినట్టు అనొచ్చు, కానీ బేసిక్ గా యూ గెట్ పెరుగన్నంలో చాయ్. బేసిక్ గా యూ గెట్ ద పాయింట్. అది దరిద్రమైన కాంబినేషన్. అంటే నువ్వు బంగారం గొలుసులో నువ్వు చుట్టుపక్కల డెకరేషన్ కి కావాలి అని చెప్పి చెత్త ముక్కలు పెట్టావు కదా. అదే విషయాన్ని 10 ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నావు, ఓవర్ స్పీడ్. ఎందుకంటే అంత దరిద్రంగా అనిపించింది నాకు. ఈ పోర్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇంగ్లీష్ పోర్షన్, షేక్ బోన్నో, షేక్ 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 నో అసలు నో అది అగైన్ చెప్తున్నా, ఎంత హెడ్ ఆఫ్ ద కర్వ్ అంటే ఈ మూవీ. ఏదో నేను గుడ్డిగా జస్టిఫై చేస్తున్నా అనుకో. ఈ చెక్కబోబో చెక్కబోబో అని ఉంది చూడు, నో ఈ ఒక్క ఫ్రేజ్ విని ఎవడికో ఇయర్స్ లేటర్ నో మీన్స్ నో బా పింక్ మూవీ తీసిండు. బాబా అర్థమవుతుందా? అంత హెడ్ ఆఫ్ ద కర్వ్ ఉండే. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి టోటల్? పింక్ మూవీ ఇంకే సీడెడ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా. అంతే. ఒక లైన్ గానీ ₹1,50,00,000 రోజంతా పట్టింది లెక్క పెట్టి అని ఒక పాలిటిషియన్ చెప్తున్నాడు. 2005 లో ₹1,50,00,000 రోజంతా లెక్క పడింది లెక్క పెట్టడానికి. ఇవాళ రేపు మా ఇంటి ఎదురుగున్న అపార్ట్మెంట్ ₹1,50,00,000. అది కూడా మేము ఉన్న ఏరియా పెద్ద పాష్ ఏరియా కూడా కాదు, మలక్పేట్. we've come a long way. కానీ మలక్పేట్ ఇస్ స్టిల్ హెరిటేజ్ ఏరియా. మలక్పేట్ కూడా కాదు, కానీ ఇలాంటి సడన్ గా చూస్తే ఒక టైం క్యాప్సూల్ లాంటి ఎక్స్పీరియన్సెస్. అప్పట్లో ₹1,00,00,000 క్షణక్షణం కూడా కదా, ₹1,00,00,000 క్షణక్షణంలో. ఇప్పుడు ₹1,00,00,000 అంటే నీ ₹1,00,00,000 అంటే సిగరెట్ ఊరుకుంటున్నావా, చాయ్ దగ్గరికి వెళ్తున్నావా, ఎందుకు? సో యా, we've come a long way. ఇట్లాంటి కొన్ని పర్స్పెక్టివ్ లో పెడతాయి డెఫినెట్లీ. అండ్ ఆల్సో మొత్తము ట్రైన్ క్యాష్ ఎక్స్చేంజ్. నువ్వు పేపర్ చదువుకున్నావు, మీకు ఎలా తెలుస్తారు అంటే నువ్వు పైన పేపర్ అవుతున్నావు, వాడు కిందకి వెళ్ళి పైసలు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయమంటారు, ఇప్పుడు ఏం చెప్పకుండా మిగతా పేపర్ చదువుకుంటూ వచ్చాను అన్న అంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ కోటా సీన్స్ కూడా, కోటా డైలాగ్స్ కూడా, మెజారిటీ ఆఫ్ ద సీన్స్ లైక్ 98% ఆఫ్ ద సీన్స్ స్ట్రైట్ కెమెరా చూసి చెప్తున్నాడు. విచ్ మీన్స్ యాక్టర్స్ లేరు టు ప్లే ఆఫ్ ఆర్ ఇంప్రూవ్, ఎవ్వరు లేరు. కటవే సీన్స్ అంటారు కదా వీటిని. స్ట్రైట్ కెమెరాని చూసి ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్టు రికార్డ్ చేస్తున్నాడు. ఒక యాక్టర్ కి ఒక వేరే యాక్టర్ లేకుండా జస్ట్ కెమెరాని చూసి నువ్వు అంత కన్విన్సింగ్ గా, దట్స్ వాట్ హీ ఈస్. అసలు ఎట్లా చేశాడు అంటే ఇట్ టుక్ మీ సమ్ టైమ్. ఓహో, నువ్వు లిటరల్లీ నువ్వు కెమెరాని బండగా ఇట్లా చూసుకుంటూ నువ్వు డైలాగ్ ఇస్తున్నావు. న్యాచురల్ ఉంది నీ డైలాగ్. యూ కెన్ డూ కామెడీ లైక్ దట్, బట్ డూయింగ్ ఎ సీరియస్ ఆర్ ఎ డ్రామా కైండ్ ఆఫ్ రోల్ ఇస్ వెరీ డిఫికల్ట్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు కెమెరా. అంటే ఆఫ్ కెమెరా బిహైండ్ ద సీన్స్ ఎవరో వేరే యాక్టర్ ది డైలాగ్ చదువుతారు ఇట్లా బండగా, ఏమి ఇంటోనేషన్ లేకుండా, పాజ్ లేకుండా, ఒక స్టెనోగ్రాఫర్ చదివినట్టు చదువుతారు. దాని మీద ఈ యాక్టర్ ఇట్లాంటి డెలివరీ ఇస్తున్నారు. దిస్ ఇస్ ఇన్సేన్.
ఇట్ స్టూడ్ అవుట్. అది సి నాదో డిబేటే కాదు. ఐ కన్సిడర్ కోటా ఈస్ నాట్ క్రెడిటెడ్ ఎనఫ్. ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసిండో యాక్టింగ్ కి. కొంతమంది ఉంటారు ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది. అదే హీస్ ఇన్ దట్ కేటగిరీ. ఫిలిప్ సీమోర్ హాఫ్మన్, కొంతమంది యాక్టర్స్ ఉంటారు నేను ఎంత చెప్పినా తక్కువే. లాస్ట్ అండ్ ఫైనల్ నీకు పాయింట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా? జస్ట్ ఒక క్లోజింగ్ పాయింట్ చిన్న పాయింట్ ఏంటంటే, ఎట్లయితే బ్రహ్మాజీది ఆ సీన్ ఉందో దట్ సిమెంటెడ్ నాకు పర్సనల్ గా, అలానే బ్రహ్మానందంది గ్లాస్ డ్రాప్ సీన్ ఉంటది చూడు, కప్పు అస్సలు లేదు, గ్లాస్ నీళ్ళు ఇస్తుంది ఇట్లా ఏంటండి వదిలి ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడు, ఆ టైమింగ్, ఆ ఫిజికాలిటీ ఫ్లాట్. నేను మొత్తం సీన్ లో నాకు బ్రహ్మానంద ఫేవరెట్ ఏదంటే బ్లెస్ మీ మావ గారు. టూ గుడ్. దట్ ఈస్ ఆ షిఫ్ట్ ఉంటుంది. ఇట్స్ ఇన్ ద బాడీ మూవ్మెంట్, ఆ బాడీ యాంగిల్ కూడా ఎలాంటి బాడీ లాంగ్వేజ్ తీసుకొస్తున్నాడంటే, ఆశీర్వదించండి మామగారు అని. ఓ మై గాడ్, ఇట్స్ జస్ట్ సో గుడ్ నిజంగా. చిన్న చిన్న డోజుల్లో ఇస్తారు కానీ భారీగా కొట్టిపోతారు. ఇట్లా ఒకటే చెప్తా నేను, చాలా మంది ఈ ఎపిసోడ్ వినదా అంటారేమో, మీరు అసలు ఏం కామెడీ గురించి మాట్లాడే, ఏ మూవీలో ఇంత కామెడీ ఉంది, అంత కామెడీ ఉంది. అదో కాన్షియస్ ఎఫర్ట్ నా సైడ్ నుంచి. నీ సైడ్ నుంచి ఏందో నేను చెప్పాను, నువ్వు ఎట్లా ఆలోచిస్తావు దేవుడికి ఎరక. అతడు కామెడీ ఈజ్ నోన్ అంటే దాన్ని వాళ్ళు క్లిప్లుగా వాడిండ్రు, మీమ్ లాగా వాడిండ్రు, అరిగిపోయింది. సో అది దాన్ని ఇంకేమేమి కొట్టిండప్పే మళ్ళీ కొట్టేటట్టు కాదు. కానీ ఎవరైతే ఏది మాట్లాడారంటే నా ప్రకారంగా ద వే పూరి లీడ్స్ ద హోల్ స్టోరీ ఆర్క్ ఇన్ ద ఫ్యామిలీ, ఆ పర్టికులర్ సెటప్ లో, దట్ ఈస్ గ్రేట్. హౌ సునీల్ అండ్ ఇంకో వాడి ఫ్రెండ్ ఉంటాడు చూడు, హౌ దే హెల్ప్ దెమ్ ఏమంటారు నో ద వరల్డ్ ఇన్ దట్ విలేజ్. ఇది దిస్ ఇస్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ నా ప్రకారం. అందుకని అది హైలైట్ చేస్తున్నాను. కామెడీ వైజ్ కమాన్ తెలిసిన విషయాలు స్టాల్వర్డ్స్, గివ్ దెమ్ ద స్టేజ్ అండ్ సే ఆస్క్ దెమ్. ఒక్కరు వస్తుండే ఇట్లా ఆల్ స్టార్ రోస్టర్స్ లాగా, కోట, తనికెల బర్ని, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ధర్మవరం సుబ్రహ్మణ్యం, రఘుబాబు వస్తూనే ఉన్నారు. అండ్ అది ఫేమస్ సీన్, మా ఊర్లో పేస్ట్ తోటి ఇంత నూరుకు అదే పేస్ట్ అని అడగదు, షేవింగ్ క్రీమ్, ఆల్ దీస్ ఆర్ లైక్ జెమ్స్. అంటే జస్ట్ అలా పడున్నాయి అంతే. సో దట్ వాజ్ అనదర్ పాయింట్. నీదేమన్నా? నాది దట్స్ అబౌట్ ఇట్. అండ్ బ్రహ్మానందం వైఫ్ క్యారెక్టర్ కూడా అమేజింగ్. వాళ్ళిద్దరు రోల్ ప్లే, కెమిస్ట్రీ. బ్రహ్మానందం ఎంట్రీలోనే ఆ గ్లాస్ డ్రాప్ అయితే ఐ కాంట్ బిలీవ్ దట్. బ్రహ్మానందం ఎంట్రీలోనే వాడు కొడుకొచ్చి, నాన్న నేను ట్రైన్ ఏమన్నా తెచ్చారా అక్కడ రైల్వే స్టేషన్ వద్దొచ్చంటే ఓకే ఓకే. ఎంత ఫనీ ఉంటుందో అది. లాస్ట్ పాయింట్ చెప్తాను నేను, విచ్ వాజ్ లైక్ ద నేల్ ఆన్ ద కాఫిన్ ఫర్ మీ. మనం ఎక్కువ సోను సూద్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఎక్కువ లేకుండే కాబట్టి స్టోరీలో. రైట్. దో మెయిన్ గా అసలు ఈ సినిమా మొత్తం లిటరల్లీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక హీరో విలన్ తో ఫైట్ చేశాడు, విలన్ ఓడిపోయాడు, చచ్చిపోయాడు, హీరో గెలిచాడు, స్టోరీ ఓవర్. జనరల్ గా అది అవుతుంది. కానీ ఇందులో ఏంటంటే, హీరో విలన్ తో కొట్లాడాడు, విలన్ చచ్చిపోయాడు, దాని తర్వాత ప్రకాష్ రాజు అసలు ఈ విలన్ అవ్వడానికి కారణం ఎవడు, ఆ రూట్ కాజ్ ఎవరు, వాడిని కూడా ఒక చాప్టర్ క్లోజ్ చేయాలి. అండ్ వెళ్ళి ఆ కాన్వర్జేషన్ ఉంటుంది చూడు ప్రకాష్ రాజ్కి ఇంకా కోటాకి, అది మిమిక్రీ ఆర్టిస్ట్ అది ఇది అని చెప్పేస్తాను, అవును కరెక్టే అని చెప్పి దెన్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఆ ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి. ఇది కనుక దూరంగా ఇది కొంచెమైనా నిజం ఉంది ఈ ఆడియో టేప్ లో అని కనుక వాడికి తెలిస్తే, జనాల గురించి వదిలేసి, నా గురించి వదిలేసి, లీగల్ సిస్టమ్ గురించి వదిలేసి, యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ వాడేం ఆలోచిస్తాడు అని శివాజీ అజయ్ గురించి చూపిస్తాడు. అండ్ అది ఒక చెక్ మేట్ మూమెంట్ లాగా అవుతుంది. ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ అన్న, అదొక క్లోజింగ్. అలా మొత్తం ఫుల్ ఎక్కడో ఊరంతా తిరిగి అట్లా తిరిగి ఇట్లా మళ్ళీ ఆ స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు. అండ్ దే ఎండ్ ద మూవీ దేర్. ఆబ్వియస్లీ ఆ లాస్ట్ సీన్ అయితే నందు ఎప్పుడో చచ్చిపోయాడు కదా అంటాడు. That for me was a great way to end the movie. And getting your two best actors in the climax, which is not the lead, which is not the villain, which is not any of these guys, which is Prakash Raj, the two brainiest guys. Kota okayana, Prakash Raj. వాళ్ళని ఒక ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి స్టోరీని ఎండ్ చేయడం అనేది, అగైన్ ఐ ఫెల్ట్ అదొక జనరల్ గా చూడవు నువ్వు. ఎట్లయితే నాకు ఒక ప్యారలల్ డ్రా చేయాలంటే, డిపార్టెడ్ లో లాస్ట్ కి మ్యాట్ డేమన్ మార్క్ వాల్బర్గ్ మిగులుతారు, అందరు చచ్చిపోతారు, డికాప్రియో చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు. మ్యాట్ డేమన్ మార్క్ వాల్బర్గ్ టూ సర్వైవర్స్ అంటావో ఏదైనా అంటావో, వాళ్ళని ఎట్లయితే ఒక సీన్ లో పెట్టి
వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎన్కౌంటర్ పెడతాడు. అండ్ దట్ రియలీ కిక్స్ యూ, దట్ గివ్స్ యూ అదొక ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది. ఈ మ్యాట్ డేమన్ గాడు ఈ స్నిచ్ గాడు చచ్చిండులే, ఎవడో ఒకడు మిగిలిండు, అప్పటివరకు మర్చిపోతాం మనం మార్క్ బాల్ ఉన్నాడు అని. రైట్, ఎస్. అట్లనే ఈ వీళ్ళది కూడా అదే టోన్ ఉండే. ఎప్పుడైతే కోట వాడు అప్పటికి సేఫ్ గానే ఉన్నాడు, వాడికి వెళ్ళి ఎలక్షన్ గెలిచిన ఏదైతే ఉంటది, కానీ వీడు వచ్చి కరెక్ట్ వాడిని లాక్ చేసినప్పుడు యూ ఫీల్ సాటిస్ఫైడ్. అండ్ ఆ గ్రాటిఫికేషన్ అనేది ఏదైతే ఫీలింగ్ వస్తుందో, దట్ ఈస్ అగైన్ ఆ సీన్ కనుక పెట్టకపోయి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ లాట్ స్టీరియోటిపికల్ ఎండింగ్ ఆఫ్ అ తెలుగు మూవీ. అందుకని ఐ ఫీల్ ఎంతైతే ఇంటెన్సిటీతో ఆ ఫస్ట్ సీన్ ఆ మూవీ స్టార్ట్ అయిందో, దే ఎండెడ్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ అనిపించింది, విచ్ ఇస్ సైలెన్స్. నువ్వు చెప్తుంటే నాకు రిపబ్లిక్ కూడా గుర్తుకొచ్చింది. ఈ క్వాలిటీ దాంట్లో కూడా స్ట్రాంగ్ ఎండింగ్, స్ట్రాంగ్ బిగినింగ్, సైలెన్స్. అండ్ ఓవరాల్ గా అయితే ఇప్పుడు నా పాయింట్స్ అయితే అయిపోయాయి. నాకు ఈ సినిమాని నిజంగా చీర్చి చండాలి, దీని మీద ఒక థీసిస్ చేసి ఈ సినిమా టేప్ ఎందుకు ఇంత అరగొట్టారు జనాలు, ఎందుకు ఎంత చూసినా అలసట అనిపించదు, ఎందుకు సెన్స్ ఆఫ్ టైం అనేది ఎగిరిపోతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ మూవీ. ఎందుకంటే దాని నుంచి నువ్వు జ్యూస్ తీసి నువ్వు ఒక టెంప్లెట్ లాగా నువ్వు ఇంకేదైనా తీసావంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ యుల్ హిట్ ఇట్. ఒక లాస్ట్ పాయింట్ యాక్చువల్లీ కాస్టింగ్. Casting a lead hero who's known to be a glamorous and stylish and all that, and making him look simple. నాకు ఈ లీడ్ క్యారెక్టర్ ది కూడా కెరీర్ గ్రాఫ్ ఒక వేరే లెవెల్ కి ఇట్లా ఇట్ టర్న్డ్ ఆఫ్టర్ దిస్ మూవీ. దీని తర్వాత ఆ పోకిరి అది ఇది అవన్నీ వచ్చినాయి, బట్ దిస్ వాజ్ అ మేజర్ పివట్, అండ్ a lot of credit goes to not glamorizing the hero too much. అది వాజ్ ద సీక్రెట్ సాస్ అనిపించింది నాకు. అది కూడా మళ్ళీ ఏం చేస్తుందంటే ఇమోషన్ పెంచుతుంది. అది నువ్వు ఎక్కువ గ్లామరైజ్ చేసి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చేసరికి అంతే. మనం తెలుగు మసాలా మూవీ చూస్తున్నాము, ఇది జరిగేది. గుంటూరు మసాలా, గుంటూరు కారం. ఫస్ట్ ఇస్తరాకు మీద ఫస్ట్ ఇవి పెడతారు, దాని తర్వాత ఇవి వస్తాయి, దాని తర్వాత ఇవి వస్తాయి, మీల్ అయిపోయింది. దట్ ప్రెడిక్టబిలిటీ వస్తుంది, దాంతో ఇట్స్ గాన్. ఎప్పుడు నేర్చుకుంటారో అండ్ మనమేమైనా వేయాలి ఇక ఫోకస్, అంతే కదా. లేదా వీళ్ళు మంచి మంచివి తీస్తే మనము ద బెస్ట్ ఆఫ్ మనం రంగంలో దిగక్కర్లేదు అసలు సైడ్ లోకి వెళ్ళి ఇట్లా క్రెడిట్ తీసుకోవచ్చు. సింపుల్, వెరీ సింపుల్. సో అదండి అతడు థై గ్యాప్ క్లాసిక్ ఎపిసోడ్. ఈ సినిమా ఎలాంటిది అంటే దీని మీద ఆఫ్ కోర్స్ అన్లిమిటెడ్ అనుకోలేని ఆలోచనలు, హద్దు లేని భావాలు మీకు కూడా ఉంటాయి. కాబట్టి మాకు రాసి చెప్పండి, ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ జ్ఞాపకాలు ఏంటి, అండ్ ఈ సినిమాలో ఏవేవి మీకు బాగా గట్టిగా తగిలినాయి పంచు, అది కూడా మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అవార్డ్స్, లైఫ్ హెస్ మేడ్ దెమ్ గెట్ అవార్డ్స్. మ్యూజికల్ రబ్బర్ ఇందులోనే ఎక్కడ వస్తుంది తెలుసా, వాడు వెళ్ళి దమ్కిస్తాడు చూడు తనిఖీల బర్నీకి, అకార్డింగ్ టు ద పేపర్స్ దీస్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్ టు అని, అప్పుడు బ్యాక్గ్రౌండ్ వస్తుంటది రబ్బర్ ఈ బారి బా. సో అది అవార్డ్స్, మ్యూజికల్ అవార్డ్స్. ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్ లో @_ థైగ్యాప్, ట్విట్టర్ లో @థైగ్యాప్, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, మరియు మా డిస్కార్డ్, మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఆ సర్వర్ లింక్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ ఇంకా మా లింక్ ఇన్ బయోలో ఉంటుంది. కొట్టేసి వచ్చేయండి డిస్కార్డ్ కి. మీరు కూడా అవుతారు స్ట్రాంగర్, ఫాస్టర్, వైజర్, బెటర్. సో సో అంతటితో బ్రూట్ మన థై గ్యాప్ క్లాసిక్ ఎపిసోడ్ సమాప్తం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి. We were just about to die. ఇంతలోనే మీరు వచ్చారు జస్ట్